డాక్టర్స్ చాలా మంది కూడా ఇప్పుడు రాసే టెస్ట్లు ఫలానా డయాగ్నోస్టిక్ కంపెనీ తోటి ఇటు మెడికల్ రెప్స్ తోటి వాళ్ళతో టైఅప్ అయ్యి ఒక పూర్తిగా పేషెంట్ ను భయపడే వాతావరణానికే తీసుకెళ్తున్నాం. ఇది ఒక మాఫియా వైద్యం వైపు. ఆయుర్వేదంలో కూడా క్యాన్సర్ కి మందు ఉంది అని చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. నాకు తెలిసి క్యాన్సర్ అంటే ఆ ఇంటర్వ్యూ చూడడానికి కూడా చాలా మంది భయపడతారు. ప్రతిదీ క్యాన్సర్ అని కాదు, నిర్ధారించుకోవటం అనేది చాలా అవసరం. చాలా మంది డాక్టర్లు అంటూ ఉన్నారు ఈ మధ్య, మీరంతా యూట్యూబ్లు చూసి వచ్చేస్తున్నారు, మమ్మల్ని అడ్డమైన క్వశ్చన్లన్నీ అడుగుతున్నారు. కానీ నిజంగా చెప్తే ఒక డాక్టర్ 500, 600, 1000 రూపాయలు, 800, 1200 తీసుకొని జస్ట్ 2 minutes కూర్చోబెట్టి మందులు రాసేసి టెస్టులు రాసేసి పంపించేస్తున్నాడు. ఫైనల్ గా క్యాన్సర్ అనగానే అండి డబ్బు ఖర్చు అవుతుంది బాగా అనే దాన్ని ఎలా తీసుకోవాలి? డెఫినెట్ గా అండి ఫైనాన్షియల్ బర్డెన్ అనేది ఉంటుంది. సో ఇంకోటి అండి, అంటే ఆయుర్వేదంలో కూడా చాలా మంచి ప్రశ్న తీసుకొచ్చారండి, నేనే చెప్దాం అనుకుంటున్నాను. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, గవర్నమెంట్స్ కూడా ఎంత వరకు అవేర్నెస్ పెంచుతున్నాయి? గవర్నమెంట్స్ ఇట్ ఈస్ డూయింగ్ ఇట్స్. అంటే డాక్టర్ గారు, ఇప్పుడు మహిళ పాత్ర ఎంతో గొప్పది యాక్చువల్లీ. సో ఇంట్లో అందరినీ చూసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టు మళ్ళీ ఉద్యోగానికి వెళ్లాల్సిన రెండో బాధ్యత కనబడుతోంది. ఒక మహిళ నిజానికి త్యాగం చేస్తున్నా అనుకుంటుంది, భర్త కోసమే కదా, నా పిల్లల కోసమే కదా అని 24 గంటలు కష్టపడుతుంది. బట్ అక్కడ అబ్జెక్ట్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు, నీ హెల్త్ చూసుకున్నావా లేదా అని. ఏరోప్లేన్ లో వెళ్ళే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, మీరు ఫస్ట్ పెట్టుకోండి మాస్, తర్వాత పక్కన వాళ్ళకి అసిస్ట్ చేయండి అని. సో మన ఆరోగ్యం కాపాడగలిగితేనే అంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు పుష్పిన్ స్టూడియోస్ ఓన్లీ ఎవ్రీథింగ్ విత్ రఘునందన్. క్యాన్సర్ అనగానే చాలా భయపడిపోతుంటాం మనం. మనకెందుకు వస్తుందిలే అని ఆ టాపిక్ని పక్కన పెట్టేస్తాం, లేదా దాని మీద భయంతో కూడా ఆ టాపిక్ని పెద్దగా పట్టించుకోం. అమ్మో అది వింటే కూడా వచ్చేస్తుందా అన్నంత భయం ఉంటుంది ఒక్కొక్కళ్ళు. కానీ అలాంటిది ఏమీ ఉండదు. క్యాన్సర్ మీద అవగాహన పెంచుకున్నంత మాత్రాన క్యాన్సర్ రాదు. ఖచ్చితంగా అవగాహన పెంచుకోవడం మాత్రం మన బాధ్యత. లేకపోతే మాత్రం ఏం జరుగుతుందో ఎవరు చెప్పరు. ఈరోజు దేశంలో సంవత్సరానికి 13 నుంచి 15 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. నిజానికి మన చిన్నప్పుడు క్యాన్సర్ అంటే ఎక్కడో ఎవరికో ఒకళ్ళకి వచ్చింది అని వినేవాళ్ళం. అది కూడా ఏం క్యాన్సరో కూడా తెలియదు, కేవలం క్యాన్సర్. బట్ ఈరోజు ఒక 10 మందిలో చూస్తే ఒక 2కి క్యాన్సర్ ఉండే పరిస్థితికి వచ్చేసింది సమాజం. ఏ రకంగా అయినా క్యాన్సర్ రావచ్చు, ఎటువంటి క్యాన్సర్ అయినా రావచ్చు అనే పరిస్థితిలో ఉన్నాం మనం. ఇది వినడానికి కొంత అసహనంగా, అసౌకర్యంగా, జుగుప్సగా, భయంకరంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం. ఖచ్చితంగా ఇది మనం తెలుసుకోవాల్సిన అంశం. తప్పించుకునే పరిస్థితే లేదు. తప్పించుకుంటే అది వెంటాడుతుంది. అట్లాంటి పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. సో అందుకే ఈరోజు మనం పాడ్కాస్ట్లో క్యాన్సర్ గురించి చాలా ధైర్యంగా తెలుసుకుందాం. చాలా కీలకమైన విషయాలు తెలుసుకుందాం. నిజానికి హైదరాబాద్ లాంటి ప్రదేశం కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్కి నిలయంగా మారే అవకాశాలు, తర్వాత ఆడవాళ్ళకు సంబంధించి సర్వైకల్ క్యాన్సర్స్కి నిలయంగా మారే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అటు చెన్నై, తమిళనాడు కూడా, ఈవెన్ హైదరాబాద్ ఇప్పుడు. సో ఇలాంటి సందర్భంలో తెలుగు రాష్ట్రాలు కూడా పోటీ పడుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఎందులో పోటీ పడుతున్నాయి? ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది సో చాలా ఒకప్పుడు అరుదుగా ఉండేది, ఈరోజు చాలా కామన్గా మారిపోయింది. ర్యాంకులు ఇస్తే అందులో ఫస్ట్ ర్యాంకులో ఉంటున్నాయి బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. మరి వాటి గురించి తెలుసుకోకపోతే ఎలా? అవగాహన పెంచుకోకపోతే ఎలా? మగవాళ్లలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? అండ్ లంగ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు మగవాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లు, రకరకాల క్యాన్సర్లు, అసలు ఒక పెద్ద లిస్టే ఉంది దానికి సంబంధించి. సో నిజానికి మనతో పాటు డాక్టర్ గీతా నాగశ్రీ గారు ఉన్నారు. తెలంగాణలో ఫస్ట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఆవిడ, మహిళా ఆంకాలజిస్ట్. చాలా నాలెడ్జబుల్ పర్సన్. ఆవిడతో మనం మాట్లాడడం మొదలు పెడితే 24 గంటలైనా సరిపోదు, అంత నాలెడ్జ్ ఉంది ఆవిడలో. కానీ మన పాడ్కాస్ట్ రెస్ట్రిక్షన్ వల్ల చాలా తక్కువ సమయమే నేను మాట్లాడినట్టు, చాలా తక్కువ అంశాలే నేను తెలుసుకున్నట్టు అనుకోవాలి మనం. ఎందుకంటే ఒక అవగాహన కోసం చేసిన పాడ్కాస్ట్ ఇది. మీరు కూడా ఓపికగా, భయపడకుండా, జాగ్రత్తగా
అవగాహన కోసం ఖచ్చితంగా ఈ పాడ్కాస్ట్ని చూడండి. క్యాన్సర్కి సంబంధించి కొంత అవగాహన అయితే తెచ్చుకోవడం వల్ల మనం జాగ్రత్త పడవచ్చు. ఎక్కడో చోట ప్రతిరోజు ప్రతి చోట మనకు క్యాన్సర్కి కారణమైన సిచ్యువేషన్స్ తారసపడుతూ ఉన్నాయి. వాటన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు నడవచ్చు. అందుకోసమే ఈ పాడ్కాస్ట్ చేయడం జరిగింది. డాక్టర్ గీతా నాగశ్రీ గారు, అంటే డాక్టర్ గీతా నాగశ్రీ గారు 22 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆవిడకి సర్జికల్ ఆంకాలజిస్ట్గా. చూస్తే ఆవిడ డాక్టర్ అనగానే ఏదో పెద్దగా భయంకరంగా క్యాన్సర్ డాక్టర్ అంటే మనం అనుకోని అవసరం లేదు. చాలా సింపుల్గా ఉంటుంది ఆవిడ. పాడ్కాస్ట్ అనగానే ఆవిడ బిజీ షెడ్యూల్స్ అన్ని పక్కన పెట్టేసి మనకు స్లాట్ ఇచ్చింది. ఆవిడ చాలా విషయాలు చెప్పాలని మన దగ్గరికి వచ్చింది. కానీ తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం మనం చేశాం. ఏదేమైనప్పటికీ ఆవిడ చూస్తే ఒక డాక్టర్లా కాదు, ఒక పేషెంట్ని పరామర్శించడానికి వచ్చిన బంధువులాగా, ఏదో మన మనిషిలాగే ఉంటుంది ఆవిడ. సో ఆవిడ దగ్గర నుంచి అన్ని విషయాలు తెలుసుకుందాం, ఒక అవగాహన పెంచుకుందాం. చాలా ఇంపార్టెంట్ పాడ్కాస్ట్ ఇది. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, చాలా అతిథుల్ని తీసుకురావడం, వాళ్ళతో పాడ్కాస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది చాలా పెద్ద కసరత్తే. ఇది మేము కొత్తగా చేస్తూ ఉన్నాం. సో మాకు సపోర్ట్ చేయండి. ఏం లేదు, సపోర్ట్ అంటే మీరు ఈ వీడియో చూడడం, సబ్స్క్రైబ్ చేయడం అండ్ ఇతరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయడం, ఇదే మా రిక్వెస్ట్. సో ఈరోజు చూద్దాం క్యాన్సర్కి సంబంధించి డాక్టర్ గీతా నాగశ్రీ గారు ఏం చెప్తారనే విషయాన్ని. ఓన్లీ ఎవ్రీథింగ్ విత్ రఘునందన్లో. నమస్తే డాక్టర్ గారు, వెల్కమ్ టు ఓన్లీ ఎవ్రీథింగ్ విత్ రఘునందన్. సో మీరు రావడం చాలా హ్యాపీ ఈ ప్రోగ్రామ్కి. అండ్ యా, మా వ్యూవర్స్కి కూడా చాలా నాలెడ్జ్ ఇస్తున్నారు మీరు ఇప్పుడు. అండ్ సో చాలామందికి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో క్యాన్సర్ అనేది ఒకప్పుడు ఎవరికో క్యాన్సర్ వచ్చిందంట, ఏదో ఊళ్ళో 10 పల్లెటూర్లు ఉంటే అందులో ఎక్కడో వచ్చింది, సిటీలో ఎవరికో వచ్చింది అని వినేవాళ్ళం. ఈరోజు కామన్ క్యాన్సర్ అట అనే స్టేజ్కి వచ్చింది పరిస్థితి. ఎంత గ్రాడ్యువల్గా వచ్చిందో అంత దారుణంగా ఉంది సిచ్యువేషను. కాకపోతే మనం ఈ ప్రోగ్రామ్ని, మన పాడ్కాస్ట్ని ఒక పాజిటివ్ నోట్ తోటి స్టార్ట్ చేద్దామండి. సో ఎవరో ప్రెడిక్షన్ కూడా చెప్పారు, కొన్ని సంవత్సరాల్లో క్యాన్సర్ భూమి నుంచి అంతరించిపోతుందని. అది నిజమో అబద్ధమో ఆ ప్రెడిక్షన్ తెలియదు, కానీ రష్యా నుంచి అయితే ఒక వ్యాక్సిన్ వచ్చింది అనేది ఈ మధ్యకాలంలో విన్నాం కదా. సో ఎలా అర్థం చేసుకోవాలి, నిజంగా అది వ్యాక్సిన్ వచ్చిందా? ఈవెన్ ఫ్రీగా ఇస్తాము 2025 నుంచి అని క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి. అది అంటే క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది ఇంకా అంటే అన్నిటికీ రాలేదండి. ఇప్పుడు మీరు అన్నది ఫ్రీగా ఇస్తాం అనేది ఏంటంటే అది సర్వైకల్ క్యాన్సర్ కి వ్యాక్సిన్ అన్నమాట. అది ప్రివెన్షన్. సర్వైకల్ క్యాన్సర్ దాని టియాలజీ డిఫరెంట్ అండి. అది HPV వైరస్ అని, హ్యూమన్ ప్యాపిలోమా అనే వైరస్, దట్ ఈస్ అ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్ అండి. దానికి అగెనిస్ట్ వ్యాక్సిన్ ఉందన్నమాట. ఇప్పుడు మనకి కోవిడ్ అనేది కరోనా వైరస్ వలన వచ్చింది కాబట్టి దానికి వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేశారు. అలాగనే ఇది హ్యూమన్ ప్యాపిలోమా అనే వైరస్ వలన వస్తుంది కాబట్టి దానికి అగెనిస్ట్ గా వ్యాక్సిన్ ఇప్పుడు రాలేదు. ఈ వ్యాక్సిన్ వచ్చి దాదాపు 15 ఏళ్ళకి ఎక్కువ అయిందండి. అది ఇండియాలో కూడా చాలా రోజుల నుంచి అందుబాటులో ఉంది. బట్ ఈ మధ్య కాలం 2 ఏళ్ల క్రితం ఏంటంటే ఇండిజినస్ వ్యాక్సిన్ మన పూణేలో సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇండిజినస్ వ్యాక్సిన్ తయారు చేశారు సర్వైకల్ క్యాన్సర్ కి, HPV వ్యాక్సిన్. సో అది వచ్చాక గవర్నమెంట్ కి ఆ ఉద్దేశం ఉంది, ఆ దిశలో చర్చలను ప్రణాళికలు జరుగుతున్నాయి అన్నమాట. అంటే ఆల్ ఎలిజిబుల్ గర్ల్స్ ఇన్ ద కంట్రీ, అంటే యూజువల్ గా అప్పుడు వ్యాక్సిన్ వచ్చినప్పుడు అక్కడ అమెరికన్ క్యాన్సర్ సొసైటీ గైడ్ లైన్స్ ప్రకారము 9 to 26 years కి ఇవ్వాలండి ఈ వ్యాక్సిన్. అంటే యూజువల్ గా ప్రీమ్యారిటల్ గర్ల్స్ కి, టీనేజ్ గర్ల్స్ కి ఇస్తే బెటర్. అందులో కొంచెం ఎర్లీగా 9 to 12 years లోపల ఇస్తే ఇమ్యూనోజెనిసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి యాంటీబాడీస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి అని ఒక కాన్సెప్ట్ ఉంది. అలానే ఆల్ ఎలిజిబుల్ గర్ల్స్ అంటే స్కూల్ గోయింగ్ గర్ల్స్ కి, కాలేజ్ గర్ల్స్ కి, అంటే మీరు అన్నట్టు మన ఇండియన్ గవర్నమెంట్ కూడా, హెల్త్ మినిస్ట్రీ కూడా, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ కి అంత ముందు కూడా ఈ చర్చ వచ్చింది. అది అన్నారు, అనౌన్స్ కూడా చేశారు. 9 to 16 years గర్ల్స్
కి వ్యాక్సిన్ ఇస్తామన్నారు, అదేనా? యాక్చువల్లీ 9 to 26 years Okay. ప్రిస్క్రైబ్డ్ ఏజ్. ఆ తర్వాత కూడా తీసుకోవచ్చు, బట్ ఆ లోపల అయితే కొంచెం ఎక్కువ అది పనిచేస్తుంది అనమాట. ఓకే. సో అది ఆ ఉద్దేశం ఉంది. సో దట్ ఈస్ ఓన్లీ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్ అండి. ఓకే. ఒకప్పుడు స్త్రీలలో అత్యధిక శాతం వచ్చే క్యాన్సర్ అదే అన్నమాట. ఇప్పుడు కూడాను మన భారతదేశంలో చాలా ఎక్కువ, అంటే నెంబర్ 2 మహిళలు వచ్చే క్యాన్సర్ లో ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అయితే ఇది నెంబర్ 2 స్థానంలో ఉంది. అండ్ ఈ రోజు కూడా అది టోటలీ ప్రివెంటబుల్ క్యాన్సర్ అండి సర్వైకల్ క్యాన్సర్ అనేది. ఒక 10 ఏళ్ల పాటు ప్రీ క్యాన్సరస్ స్టేజ్ ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ కి. ఆ స్టేజ్ లో ఎప్పుడైనా ఒక ఎగ్జామినేషన్ ఆ మహిళలకు జరిగితే ఆ క్యాన్సరే రాకుండా అరికట్టొచ్చు ముందు. అలాంటిది దురదృష్టం ఏంటంటే మన భారతదేశంలో మహిళలు 3వ స్టేజ్ 4వ స్టేజ్ లో వచ్చి దీని బారిన పడి చనిపోతున్నారు. ఇప్పుడు కూడాను ప్రతి 8 నిమిషాలకి ఒక స్త్రీని కోల్పోతున్నాం సర్వైకల్ క్యాన్సర్ తో. డెఫినెట్ గా ఈ మన అంటే ఒక ఇలా ఈ వ్యాక్సినేషన్ ఇచ్చి ఈ ఎగ్జామినేషన్ పాప్స్మియర్ గానీ, విజువల్ ఇన్స్పెక్షన్ విత్ ఎస్టిక్ యాసిడ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కూడా బెటర్ చేస్తే, బాగా చేస్తే డెఫినెట్ గా ఒక స్టేజ్ కి మనం ఈ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ డెఫినెట్ గా తగ్గించు, అంటే ముందు కంపేర్ చేస్తే తగ్గుకుంటూ వస్తుందండి ఇప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్. కానీ ఇంకా కూడా మేబీ ఒక 20-50కో 20కో చాలా తక్కువ కేసులు, అంటే సర్వైకల్ క్యాన్సర్ ముక్త్ భారత్ ని మనం చూడగలము. ఓకే. సో మీరు అన్నట్టు సో చాలా మంది ఆ బారిన పడుతున్నారు అంటే బేసికల్లీ సరే ఇప్పుడు వ్యాక్సిన్ ఇస్తున్నారు. సో వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఆ పిల్లలకి భవిష్యత్తులో క్యాన్సర్ రాదు అనే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల సర్వైకల్ క్యాన్సర్ కి more than 90% ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే. సో ఇంకా డిఫరెంట్ కేసెస్ లో వచ్చే అవకాశం ఉంటదేమో, కానీ more than 90% సేఫ్టీ ఉంటుంది. 90%, ఆల్మోస్ట్ 95% ప్రొటెక్షన్ ఉంటుంది. 100% అంటే ఎవరు చెప్పలేం కాబట్టి డెఫినెట్ గా ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు నేను అడిగిన రష్యా వ్యాక్సిన్ అది కూడా సర్వైకల్ క్యాన్సర్ కి, సర్వైకల్ క్యాన్సర్ అది చాలా చాలా రీసెర్చ్ అయి జరుగుతుంది. అంటే mRNA టెక్నాలజీ వ్యాక్సిన్స్ అవి ఏంటంటే ట్యూమర్ సెల్స్ అవి మోర్ ఆఫ్ ఏ థెరప్యూటిక్ వ్యాక్సిన్స్ దాన్ ప్రివెంటివ్ వ్యాక్సిన్స్ అండి. అంటే ఆ సెల్ కి క్యాన్సర్ వచ్చింది, ఆ క్యాన్సర్ సెల్ తీసుకొని దానికి అగెనెస్ట్ గా ఈ రీసెర్చే మనకి ఇప్పుడు ఈ ఎంఆర్ఐలో ఎప్పటి నుంచో జరుగుతుంది క్యాన్సర్ వ్యాక్సిన్ మీద రీసెర్చ్. దట్ రీసెర్చ్ హెల్ప్ ఇన్ ప్రొడ్యూసింగ్ దట్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ డ్యూరింగ్ కోవిడ్ అన్నమాట. ఈ రీసెర్చ్ ఆల్రెడీ వాళ్ళ కాన్సెప్ట్ ఉంది, అది జరుగుతుంది కాబట్టి ఇమీడియట్ గా తొందరగా ప్రొడ్యూస్ చేయగలిగారు అప్పుడు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్. ఇది ఎప్పటి నుంచో జరుగుతుందండి. క్యాన్సర్ సెల్ లో దానికి ఎగెనెస్ట్ గా మనం యాంటీబాడీస్ బయట ప్రొడ్యూస్ చేసి మళ్ళీ బాడీలో ఇంజెక్ట్ చేస్తే, సో దిస్ యాంటీబాడీస్ విల్ ఫైట్ అగైన్స్ దట్ క్యాన్సర్ సెల్ అండ్ డిస్ట్రాయ్ దట్ క్యాన్సర్ సెల్. అది జనరల్ గా అయితే కీమోథెరపీ అవి ఇవి అంటేనేమో మంచి సెల్స్ చనిపోతాయి. అట్లా కీమోథెరపీలకు కూడా యూజువల్ గా ఫాస్ట్ గ్రోయింగ్ సెల్స్ ఎక్కువ క్యాన్సర్ సెల్స్ చనిపోతాయి. దాంతో పాటు కొంతవరకు అదే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ అంత ఇప్పుడు ఎంఆర్ఎన్ వ్యాక్సిన్ ఎప్పటి నుంచో రీసెర్చ్ జరుగుతుంది. అదే చెప్పాను కదా, అదే ఉపయోగపడింది కోవిడ్ వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తాను కానీ. సో ఏంటంటే అది కాన్సెప్ట్. మనం ఇంజెక్ట్ చేసిన తర్వాత ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేసిన తర్వాత అది క్యాన్సర్ సెల్ ఏది, నార్మల్ సెల్ ఏది అని నార్మల్ సెల్ కూడా డిస్ట్రాయ్ చేసే అవకాశం. అందుకని ఇంకా అది ఇంకా మార్కెట్లోకి అంత ఇదిగా రాలేదు. సో అక్కడ ఆగిపోయింది, అంటే అక్కడ ఆ ప్రాసెస్ అక్కడ వరకు ఉంది అన్నమాట. ఓకే. సో మేబీ 2025 అన్నారు కదా, అది రావచ్చా లేకపోతే ఇంకా లేట్ అవుతుందా? 2025 కి వ్యాక్సిన్ ఇస్తారు అన్నది మన ఇండియాలో అన్నది హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన ఇండిజినస్ వ్యాక్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి అది అంటే మనం 15 ఏళ్ళ నుంచి ఉన్నాయి, కానీ అది కాస్ట్ ఎక్కువ అండి. అంటే అంత మ్యాసివ్ స్కేల్ లో ఇచ్చినప్పుడు కాస్ట్ కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కదా మనకి. సో ఇండిజినస్ వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసే కాస్ట్ ఏదో 200 నుంచి 400 మధ్యలో వ్యాక్సిన్ ప్రొక్యూర్ చేసుకొని ఉంటారు. అప్పుడు అందరికి ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పారండి. అండ్ మీరు 22 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రొఫౌండ్ ఎక్స్పీరియన్స్. సో అందులో అంటే మీరు ట్రీట్ చేసే క్యాన్సర్స్ ఏమేం క్యాన్సర్స్ అండ్ రెగ్యులర్ ఇప్పుడున్న
ప్రకారము ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ ప్రకారం కానీ ఇప్పుడున్న క్లైమేట్ ప్రకారం సో ఎటువంటి క్యాన్సర్స్ వస్తున్నాయి చాలా మందికి? అంటే క్యాన్సర్ అంటే మహిళల్లో కానీ పురుషులు కానీ ఏ అవయవానికైనా రావచ్చండి. ఓకే. చాలా రకాల క్యాన్సర్లు ఉంటాయి. బట్ మహిళల్లో అత్యధిక శాతంగా వచ్చే క్యాన్సర్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్, Okay. రొమ్ము క్యాన్సర్ అండి. అది నెంబర్ 1 స్థానంలో ఉన్నాయి. ఇప్పుడు మన గణాంకాలు స్టాటిస్టిక్స్ చెప్పడం ఏంటంటే ప్రతి 28 స్త్రీలలో ఒక్కరికి వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. పాసిబిలిటీ ఉంది. అది బాగా ఎక్కువైందండి. మీరు అన్నట్టు మీరు ఫస్ట్ లో ఒకప్పుడు అయితే క్యాన్సర్ అనేది ఎక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఎక్కడో వినేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఎవరికి తెలిసిన వాళ్ళకో ఎవరికో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుంది అనమాట. సో ఇది ఒకప్పుడు ఏంటంటే మన భారతదేశంలో స్త్రీలకు అంత బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అంత ఎక్కువగా ఉండేది కాదండి. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పటికి వెస్ట్తో కంపేర్ చేస్తే మనది ఇన్సిడెన్స్ కొంచెం తక్కువే అయినా కానీ బట్ వీఆర్ స్లోలీ క్యాచింగ్ విత్ దెమ్ అనమాట. అంటే దిస్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది యూజువల్ గా లైఫ్ స్టైల్ సంబంధించిన క్యాన్సరేనండి. యూజువల్ గా ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకో అన్ని మారిపోయినాయి అనమాట. ఒక తరానికి ఈ తరానికి కంపేర్ చేస్తే మారిపోయినాయి. ఇప్పుడు చూసుకోండి, ఒక స్త్రీ ఇదటి మన టీనేజ్ నుంచి అలా చూసుకున్నాం అనుకోండి, ఏజ్ ఆఫ్ మెనార్కీ తగ్గింది. పెద్ద మనిషి ఏజ్ ఒకప్పుడు ఆ జనరేషన్ 14-15 అయితే ఇప్పుడు 9-10. ఏజ్ ఆఫ్ మెనోపాస్ కూడా పెరిగింది. 45-48 మెనోపాస్ వచ్చేది, ఇప్పుడు 50-51-52 కూడా తర్వాత వస్తుంది మెనోపాస్. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ కూడా తగ్గారండి. అంటే ఒకప్పుడు ఇంకా ఈ జనరేషన్ కాకుండా ఇంకా అంత ముందు జనరేషన్ కి ఒక 5-6 10 మంది కూడా ఉండేవాళ్ళు అనేవారు. సో ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు అంతే కదా. అండ్ మనం వ్యాయామం తగ్గింది, అంతా కూర్చొని చేసే జాబ్స్, ఊబకాయం పెరిగింది, ఒబేసిటీ పెరిగింది. అండ్ అదే కాకుండా మన తినే ఆహారము, పీల్చే గాలి, తాగే నీరు అన్ని కలుషితమైనవి. ఎస్పెషల్లీ బ్రెస్ట్ హార్మోన్ డ్రివెన్. ఎందుకంటే మన ఈ పాలు ఉత్పత్తులు కానీ ఈ మాంసాహారం కానీ వీటన్నిటిలో జస్ట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్లీ గ్రోన్ కదండి ఇవన్నీ. సో డెఫినెట్ గా హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు పిల్లలు కూడా పేరెంట్స్ జీన్స్ షార్ట్ ఉన్నా కానీ చాలా టాల్ అవుతున్నారు. ఇవన్నీ బాగా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ డ్రివెన్, హార్మోన్ డ్రివెన్, హార్మోన్ ఉన్న ఫుడ్స్ తినటం వల్ల. ఇప్పుడు ఇవన్నీ కూడా పాలు ఉత్పత్తులు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్లీ ఇది కదండి, హార్మోన్ కొట్టి ప్రొడ్యూస్ చేసినాయి కదా ఎక్కువగా. మన వీటికి కూడా జంతువులకి, ఆవులకి, వీటికి కూడా. అండ్ ఈవెన్ చికెన్ అవి కూడా ఎక్కువ గ్రోత్ కోసం హార్మోన్ ఇంజెక్షన్స్ కదా. అందుకని ఆ ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్ గా కొంతవరకు ఉంటుందన్నమాట. అదే కాకుండా స్ట్రెస్ అనేది చాలా మేజర్ ఫ్యాక్టర్ అండి. డెఫినెట్లీ నా అబ్జర్వేషన్ లో బ్రెస్ట్ క్యాన్సర్ డెఫినెట్ గా అండి. ఎందుకంటే ఒకప్పుడు మహిళలకి వర్క్ ఉండేది కానీ ఇంటికే పరిమితం అయ్యేవారు, బ్రెడ్ విన్నర్స్ కాదు. ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో కూడా వాళ్ళు ముందుంటున్నారు. అదే కాకుండా ఇంట్లో కూడా చూసుకోవాలి. నాట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్, ఇన్ ఎడిషన్ టు డూయింగ్ హౌస్ హోల్డ్ థింగ్స్ మొత్తం ఇల్లు చక్క పెట్టుకొని మళ్ళీ బయట కూడా దే ఆర్ ఎక్సెల్లింగ్. అంటే దే ఆర్ మల్టీ టాస్కింగ్ జరుగుతుంది. ఈ మల్టీ టాస్కింగ్ చేస్తంలో టైం ఫ్యాక్టర్ ఇవన్నీ కూడా డెఫినెట్ గా స్ట్రెస్ అనేది ఒక ఫ్యాక్టర్ అండి. సో ఇప్పుడు మీరు ఇన్ని చెప్పారు కదా, సో వీటిలో ఏది తప్పించుకునే పరిస్థితిలో లేరు ఇప్పుడు ఎవరు. సో ఆ 28 అనేది ఆ నెంబర్ ఇప్పుడు 28 మందిలో ఒకళ్ళకు పాసిబిలిటీ ఉంది అంటే అది ఇంకా అంటే పెరగొచ్చు, ఆ నెంబర్ పెరగొచ్చు. ఓకే. సో చాలా డేంజర్ గా ఉంది భవిష్యత్తు సిచ్యువేషన్. పెరగొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ క్యాన్సర్సే కాకుండా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చిన్న టీనేజ్ పిల్లల్ని చూస్తున్నామండి, ఒబిసిటీ ఉంటుంది ఎక్కువగా. అంటే వాళ్ళలో 30% వాళ్ళకి పాలిసిస్టిక్ ఓవరీస్ అని అంటారండి. ఆ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటాయి అంటే ఇటు మెటబాలిక్ సిండ్రోమ్ లాగా. అది అంటే ఒబిసిటీ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటాయి, ఒబిసిటీ ఉంటుంది. దానివల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సరిగ్గా టీనేజ్ లో
పీరియడ్స్ సరిగ్గా రావు, ఓకే తర్వాత వాళ్ళు పెళ్ళైన తర్వాత ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తుంది, Okay. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ తర్వాత సంహౌ కన్సీవ్ ఆల్సో, తర్వాత ఆ ఒబిసిటీ వల్ల డయాబెటీస్ కి మోర్ ప్రోన్ వాళ్ళు. ఓకే ఆ తర్వాత ఈ క్యాన్సర్స్ కి, ఉమెన్స్ క్యాన్సర్స్ కి, ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఇలాంటివి. ఒకప్పుడు ఎండోమెట్రియల్ క్యాన్సర్ యూజువల్ గా పోస్ట్ మెనోపాజ్ ఉమెన్ లోనే ఎక్కువ చూసేవాళ్ళం అండి. ఇప్పుడు అలాంటి 30s లో 40s లో వస్తుంది. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటారు కదా, వాళ్ళలో జస్ట్ బయాప్సీ చేస్తే ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అని వస్తున్నాయి అనమాట, యుట్రైన్ క్యాన్సర్స్. ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే యుట్రస్ సంబంధించిన క్యాన్సర్. ఇందాక అనుకున్న సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్. అది పాపిలోమా వైరస్ వల్ల, దాని ఇటియాలజీ డిఫరెంట్. ఇది లోపల గర్భసంచి లోపల పొరకు సంబంధించి. ఇది ఏంటంటే ఒబిసిటీ, లైఫ్ స్టైల్ దీని వల్ల వస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో అండి, అంటే ఒబేసిటీ లేని వాళ్ళకి కూడా, సిటీ కానీ రూరల్ వాళ్ళకి కూడా ఈ గర్భసంచి తీసేయడం అనేది ఎక్కువైపోతుంది ఈ మధ్య. అది ఏంటి? అది కొంచెం మరి రూరల్ ఏరియాస్లో కొంచెం హిస్టెక్టమీ రేట్స్ అంటే ఇక ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం ప్రాబ్లం అవ్వగానే వాళ్ళకి డైలీ వేజెస్ ఇవన్నీ వెళ్ళే లేబర్ ఉంటారు, కొంతమంది చాలా పొలాల్లో పని చేయాల్సి వస్తుంది, వాళ్ళు ఇవన్నీ హెల్త్ అంటే కొంచెం అది డిస్టర్బెన్స్ లాగా, అంటే అదే ఈజీ తీసేస్తాం అనేది ఈజీ ఆప్షన్ లాగా ఎన్నుకుంటున్నారు యూజువల్ గా. అంటే తీయకపోతే ఏమవుతుంది అంటే క్యాన్సర్ కి దారి తీస్తుందా అది, లేకపోతే డిఫరెంట్ కాంప్లికేషన్స్? కొన్ని మెడికల్ గా అంటే తప్పపోతేనే తీయాలి, కొన్ని తీయకుండా మెడికల్ గా కొన్ని రోజులు మేనేజ్ చేయొచ్చు. బట్ ఈజీ ప్రాసెస్ ని అందుకున్నారు వీళ్ళంతా చాలా, అంటే చాలా వరకు. అంటే అంటే వాళ్ళ పేషెంట్ ప్రెషర్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే కౌన్సిలింగ్ అనేది డాక్టర్స్ అందరూ చేస్తారు, ఇది అవసరం లేదు అంటే. ఫ్రాంక్లీ స్పీకింగ్ తీయడం అవసరమా దాన్ని ఏదో రకంగా? అవసరమా అంటే అన్నిటికీ కాదు, కొన్నిట్లో అయితే మాత్రం తప్పపోతే మాత్రం తీయాలి. బట్ అన్ని కేసుల్లో అవసరం ఉండదు. కొన్నిసార్లు ఒక్కోసారి మెడికల్ మేనేజ్మెంట్ అది చేయొచ్చు. అప్పుడు కూడా తగ్గకపోతే అప్పుడు లాస్ట్ రిసార్ట్ గా హిస్టెక్టమీ చేస్తారు. ఓకే. అండ్ ఇంకొకటి మ్యామ్, ఇప్పుడు చెప్పిన ఈ కండిషన్స్ అన్నిటిని చూస్తే తప్పించుకునే పరిస్థితి మహిళలకు లేదు, కానీ అట్లీస్ట్ కొంత జాగ్రత్తగా ఉండి అది ఎలా గుర్తుపట్టాలి అనే విషయం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, సో నేను కొన్ని సిచ్యువేషన్స్ విన్నాను, కొంతమంది మహిళలకి అది బ్రెస్ట్ తీసేయడం అనేది. సో అది చాలా హారిబుల్గా అనిపిస్తుంది ఆ మాట విన్నప్పుడు కూడా. ఎందుకంటే మనం ఒక అమ్మతనము అంటాము, అక్కడ వచ్చేసరికి ఇటు సర్వైకల్ కానీ లేకపోతే గర్భసంచి కానీ బ్రెస్ట్ అనేవి ఇట్లా ఈ ఇంటర్ రిలేటెడ్ వినేసరికి ఇంకా చాలా దారుణంగా అనిపిస్తూ ఉంటుంది. బట్ కనీసం అది గుర్తుపట్టే స్టేజ్ ఉంటుందా? ఎట్లా అది గుర్తుపట్టాలి? అన్నారు బ్రెస్ట్ అంతా తీసేయా అని, అది ఒకప్పుడు అండి. ఇప్పుడు చాలా వరకు క్యాన్సర్ వచ్చినా కూడా బ్రెస్ట్ తీయాల్సిన అవసరం లేదు. మొన్న కూడా నేను ఒక కేసు విన్నాను, ఒక 15 days బ్యాక్. బ్రెస్ట్ తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము చేసే చాలా వరకు బ్రెస్ట్ తీయకుండా కన్జర్వేషన్ చేస్తామండి. బ్రెస్ట్ క్యాన్సర్ అయినా కూడా అవసరం లేదు. ఆ గడ్డ వరకు పక్కన కొంచెం నార్మల్ టిష్యూ మార్జిన్ ఇచ్చి తీసి మళ్ళీ టెస్ట్ కి పంపుకుంటాము. దాంతో పాటు అంటే యాక్సిలా చంకలో గ్రంథులు కూడా తీస్తామన్నమాట. ఇంకా ఎర్లీ స్టేజ్ అయితే సెంటినల్ నోడ్ అని ఒక డై ఇంజెక్ట్ చేసి ఆ డై దేనికైతే వెళ్తుందో, అంటే రేడియో న్యూక్లియర్ డై అని బ్లూ డై ఇంజెక్ట్ చేస్తాము. ఆ రేడియో న్యూక్లియర్ కౌంట్ చూస్తాము, బ్లూ అప్టేక్ దేనికి ఎక్కువగా ఉందో చూసి ఆ నోట్స్ వరకు టెస్ట్. ఆ ఫెసిలిటీ ఇప్పుడు చాలా హాస్పిటల్స్, ఇప్పుడు మా హాస్పిటల్ అంటే ఉన్నాయి అనమాట ఫెసిలిటీస్, చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫ్రోజన్ సెక్షన్ అని ఆ నోడ్ తీసి వెంటనే వాళ్ళు మత్తులో ఉన్నప్పుడు, వాళ్ళు ఇంకా సర్జరీ ఆన్ టేబుల్ ఉన్నప్పుడే మేము పైకి మేము పెథాలజీ డిపార్ట్మెంట్ కి పంపుతాం ఫ్రోజన్ సెక్షన్. వాళ్ళు చూసి ఏమి లేదన్నారు అనుకోండి, 2-3 నోట్స్ తీసి ఫస్ట్ పంపి, ఏమి లేదంటే మొత్తం గ్రంథులు కూడా తొలగించాల్సిన అవసరం లేదండి. అండ్ దాని వరకే తీస్తున్నాం ఇప్పుడు ఎర్లీగా వస్తే. విత్ రేడియేషన్ ద రిజల్ట్స్ ఆర్ యాజ్ ఎట్ పార్ విత్ రిమూవింగ్ ఎవ్రీథింగ్. అంటే మొత్తం తీసిన దానికను దీనికి స్టడీస్ చాలా 40 years నుంచి బ్యాక్ నుంచి స్టడీస్ ఉన్నాయండి. ద రిజల్ట్స్ ఆంకోలాజికల్లీ సేఫ్, రిజల్ట్స్ సేమ్ అండి. సో తొలగించి ఇప్పుడు చాలా వరకు మేము చేసే వరకు 90-95% బ్రెస్ట్ తొలగించాల్సిన అవసరం లేదు, ఆ గడ్డ వరకు తీస్తే సరిపోతుంది. సో అంటే అక్కడ మాత్రం అంటే అక్కడ గుంతలాగా ఉండే పరిస్థితి ఉండదండి, అది కూడా ఉండదు. సీరం ఫార్మేషన్ చేసి సీరోమా ఫార్మేషన్ అవతల బ్రెస్ట్ ఎలా ఉంటే కాస్మెటిక్ లో కూడా కాస్మెటికల్ కూడా అడ్జస్ట్ చేస్తాం అన్నమాట. ఓకే. బట్ ఇందాక నేను అన్నట్టు రీసెంట్ గా కూడా విన్న పరిస్థితి, అంటే ఇది కేవలం మీ
హాస్పిటల్స్ పరిధిలో ఉన్నాయా, లేకపోతే మన రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఈ అవేర్నెస్ ఉందా? అంటే తీసేయకుండా కన్జర్వేటివ్ చాలా వరకు మరి మేమైతే అదే చేస్తున్నామండి. ఆ, మరి పేషెంట్ ఎక్కడో- కౌన్సిలింగ్ అనేది చాలా అవసరము. మనం కౌన్సిలింగ్ చేసిన దాన్ని బట్టి పేషెంట్స్ డెఫినెట్ గా వింటారు. అంటే ఆ భయం చాలా వరకు అడుగుతారు, మళ్ళీ వస్తుందోమో అవును. డాక్టర్ గారు ఎందుకు లేని తీసేయండి అలా అంటే మళ్ళీ వస్తాము రాకపోవటం అనేది బ్రెస్ట్ కొంచెం తీసామా మొత్తం తీసామా బట్టి ఉండదమ్మా. ఉమ్, రావాలంటే వేరే చోట రావచ్చు. మొత్తం తీసినా రావచ్చు, కొంచెం తీసినా రావచ్చు. అది ట్యూమర్ బయాలజీ వీటిని బట్టి ఉంటుంది అని కౌన్సిల్ చేస్తే డెఫినెట్ గా చాలా వరకు ఏ మహిళలకు కూడా బ్రెస్ట్ కోల్పోవాలని ఉండదండి. అండ్ వాళ్ళకు కూడా అది సైకలాజికల్ ట్రామా. ఇప్పుడు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ చాలా వరకు కొన్ని బ్రెస్ట్ క్యాన్సర్ అట్లీస్ట్ 50-60% బ్రెస్ట్ క్యాన్సర్ మొత్తం పూర్తిగా నయం అవుతాయి. అంటే స్టేజ్ అంటే ఎర్లీ స్టేజ్ అయితే డెఫినెట్ గా 95% 5 years సర్వైవల్ రేట్ ఉంటుంది. బట్ ఆ తర్వాత వాళ్ళు అది బాగానే అంతా తగ్గిపోతుంది డిసీజ్, దే లీడ్ నార్మల్ లైఫ్. బట్ ప్రతిరోజు కూడా ఏదో ట్రీట్మెంట్ అండర్గోన్ అయ్యాము, ఈ ట్రామా ఉంటుంది. సో అందుకని వీలైనంత వరకు ప్రతి ఒక్కరు బ్రెస్ట్ కన్సర్వ్ చేయించుకోవడానికి ట్రై చేయాలి. ఎట్లా గుర్తుపట్టాలి స్టార్టింగ్ స్టేజ్ లోనే? అంటే ప్రతి మహిళకి స్టేజ్ అదేనండి, అన్ని క్యాన్సర్స్ కాదు కానీ కొన్ని క్యాన్సర్స్ కి లైక్ సర్వైకల్ క్యాన్సర్ కి ప్యాప్ స్మియర్ ఉంది. ఇట్ ఈస్ టోటలీ ప్రివెంటబుల్ క్యాన్సర్ అని చెప్పాను. రాకముందే మనం కనుక్కోవచ్చు. అంటే జనరల్ గా టెస్ట్ కి వెళ్ళక ముందే స్క్రీనింగ్ ప్యాప్ స్మియర్ ఒకటి చేస్తే. అంటే తెలియదు కదా ఇది స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఇప్పుడు చాలా వరకు అందరికి తెలుసండి, అవేర్నెస్ మేము క్రియేట్ చేస్తూనే ఉంటాము. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా స్క్రీనింగ్ అనేది ఉపయోగం అన్నమాట. అన్నిటి క్యాన్సర్ కాదండి, ఒక క్రైటీరియా ఉంటది. ఆ క్యాన్సర్ ఎక్కువ శాతం ఉండాలి, ఆ టెస్ట్లు కూడా ఈజీ చేయగలిగిన టెస్ట్లు ఉండాలి. ఆ టెస్ట్లు చేస్తాం వల్ల మోర్టాలిటీ అంటే తగ్గాలి, అంటే అర్థమైంది కదా, మరణ శాతం తగ్గాలి, మోర్టాలిటీ రేట్ తగ్గాలి, అది స్క్రీనింగ్ వలన. సో బ్రెస్ట్ క్యాన్సర్ కి డెఫినెట్ గా స్టడీస్ లో ప్రూవ్ అయిందనమాట. మనం స్క్రీనింగ్ చేస్తాం వల్ల మోర్టాలిటీ తగ్గుతుంది. అందుకని బ్రెస్ట్ క్యాన్సర్ కి స్క్రీనింగ్ అనేది ఉంది. అది మ్యామోగ్రఫీ అండి. ఆ స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ అనేది మహిళలు యూజువల్ గా ఇయర్లీ చేయించుకుంటూ ఉండాలన్నమాట. అంటే వచ్చింది రాదు సింప్టమ్స్ అరేం లేదు, జస్ట్ చేయించుకోవడమే ఇంపార్టెంట్. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం 45 దాటిన స్త్రీలు చేయించుకోవాలి ఇయర్లీ అని ఉంది. బట్ మన దేశంలో కంపేర్ చేస్తే, వెస్ట్ తో కంపేర్ చేస్తే, పాశ్చాత్య దేశంలో కంపేర్ చేస్తే మన మహిళల్లో, భారతదేశం మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ 10 years లెస్ అండి. యావరేజ్ ఇన్సిడెన్స్ అంటే మనది 40 to 50 పీక్ అయితే వాళ్ళది 50 to 60 పీక్ అన్నమాట. సో మనం మాత్రం మన మహిళలకి 40 నుంచి స్టార్ట్ చేస్తేనే బెటరు. అంటే మనమే ఇంకా డేంజర్ లో ఉన్నామా? ఎంగేజ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ మనకి ఎక్కువగా ఉన్నాయి. యావరేజ్ ఇన్సిడెంట్ 10 years లెస్ వెస్ట్ తో కంపేర్ చేస్తే. సో మనం 40 years నుంచి మహిళలకి స్క్రీనింగ్ అనేది మ్యామోగ్రఫీ. నేను ప్రతి ఇంటర్వ్యూలో ఒకటే చెప్తానండి, అంటే ఇంటర్వ్యూ అని కాదు, యూజువల్ ఉమెన్ ఆర్గనైజేషన్ కి ఏదైనా అవేర్నెస్ కి వెళ్ళినా గానీ, అమ్మ చూడండి ఈ రోజుల్లో ఒక 3-4 నేను చీర కూడా రావట్లేదు, సంవత్సరానికి ఒక్క చీర కనుక్కోలేదు అనుకొని ఈ టెస్ట్లు చేయించుకోండి, చాలా మంది లైఫ్స్ సేవ్ అవుతాయి. ఎందుకంటే మన చేతికి తగలాలంటే ఒక 2 centimeters అన్నా ఉన్నప్పుడే మన చేతికి తగులుతుంది ఆ గడ్డ అనేది. అండ్ డెన్స్ బ్రెస్ట్ అయితే అసలు తగలదు ఇంకా కొంచెం పెద్దగా అయిన వరకు. సో అంటే అప్పటికే అంటే క్యాన్సర్, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ లో కూడా వేరీ ట్యూమర్ బయాలజీ ఉంటుందండి. కొన్ని వెరీ వెరీ అగ్రెసివ్ గా ఉంటాయి, కొన్ని మైల్డ్ గా ఉంటాయి అన్నమాట. అగ్రెసివ్ టైప్స్ అయితే ఈ మన చేతికి తగిలేసరికి ఆ సెల్స్ బ్లడ్ లోకి వెళ్ళిపోయి ఒక్కొక్కసారి చిన్నగా 2 centimeters కన్నా లెస్ తక్కువ సైజ్ ఉన్నప్పుడు కూడా మెటాస్టేసిస్ స్టేజ్ 4 లో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. అందుకని మ్యామోగ్రఫీ ఇలాంటివి చేయించడం వలన ఆ చిన్న వెరీ సూక్ష్మ, అదే మిల్లీమీటర్ సైజ్ లో తెలుస్తుంది. నేను అదే చెప్తా, కంపారిజన్ అట్లీస్ట్ ఒక ఉసురుకాయ సైజ్ ఉండాలమ్మా, చెర్రీ సైజ్ మనకు తగలాలంటే. మ్యామోగ్రఫీలో ఒక ఆవగింజ సైజ్ లోనే తెలుస్తుంది. సో అది అలా తెలుస్తాం, అలా తెలుసుకోవటం వలన డెఫినెట్ గా మనం దాని వరకు తీసేసి చిన్న సర్జరీతో దాని వరకు తీసేసి తర్వాత దాని వల్ల దాని ప్రభావాలు అంటే తర్వాత ఎఫెక్ట్స్ కూడా, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉంటాయి. అండ్ సర్వైవల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సక్సెస్ టు సో మీరు అన్న మోర్టాలిటీ రేట్ తగ్గుతుంది
అండ్ వీళ్ళకి లైఫ్ కూడా స్పాన్ పెరిగే అవకాశం ఉంటుంది అండ్ క్యాన్సర్ క్యూర్ అయ్యే 95% సర్వైవల్ ఉంటదండి. ఓకే అంటే నేను ఒకటి చెప్తా, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ లో చాలా రీసెర్చ్ జరుగుతుంది, ఓకే చాలా 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 మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వెళ్తాయండి రీసెర్చ్ కి. బట్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఫ్యూ మంత్స్ కి ఒక కొత్త డ్రగ్ ఏదో ఒకటి వస్తుంది అనమాట. ఓకే బట్ ఎన్ని మంచి మెడిసిన్స్, ఎన్ని ఇంప్రూవ్మెంట్ ఉన్నా గానీ ఫస్ట్ సక్సెస్ అంటే లాంగ్ టర్మ్ సర్వైవల్ కి ఎర్లీ డిటెక్షనే. ఎర్లీ డిటెక్షన్. సో మీరు అన్నట్టు ఆ మ్యామోగ్రఫీ చేయించుకోవడం 3-4 వేలు పోతే పోయింది, బట్ చేయించుకోవాలి అనే కాన్షియస్ ఉండాలి. అది కూడా కాదు, చాలా మంది అంటే మనీ ఓకే, మనీ కాదు, భయం అంటారు. ఎగ్జాక్ట్లీ అండి, నేను ఇప్పుడు అదే అడగబోతున్నా. ఏదైనా డిటెక్ట్ అవుతుందోమో అని భయం అంటారు. ఏదైనా డిటెక్ట్ అయితే ఎర్లీగా డిటెక్ట్ అవుతుంది, వచ్చేదేమో ఆపలేము. యాక్చువల్లీ మన ఇండియన్ సైకాలజీ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ అంటే చాలా భయపడతారు. ఫస్ట్ థింగ్ దానికి రకరకాల కారణాలు ఉంటాయి. రెండోది టెస్ట్ కు వెళ్తే బేసిక్గా డాక్టర్ టెస్ట్ రాశాడంటే దాంట్లో ఏదన్నా ఉంటే దానికి మందు ఇద్దామని. కానీ మన దగ్గర ఎట్లా ఉంటదంటే టెస్ట్ లో ఏం రాకపోతే హ్యాపీ, పోతే పోయినాయి 3,000-2,000, బట్ టెస్ట్ లో ఏం రాలేదు కదా హ్యాపీ. ఆ టెస్ట్ వేస్ట్ అయ్యింది అని కూడా ఉండదు అక్కడ, మనకు ఆ టెస్ట్ లో ఏం రాలేదు హ్యాపీ. సో ఈ రివర్స్ సైకాలజీ ఉండడం అని అంటే భయం అంటారు. భయం అంటే ఇప్పుడు ప్రతి ఉమెన్ కూడా ఏదో గ్రూప్స్ లో ఉంటున్నారండి, ప్రొఫెషనల్ ఉమెన్ ప్రొఫెషనల్ గ్రూప్ లో, హౌస్ వైఫ్స్ కూడా కిట్టీస్ అని ఉంటున్నాయి, ఏదో ఒకటి ఉన్నాయి. అందరూ ఒకటి హెల్త్ కిట్టి అనో అలా పెట్టుకొని ఒక మంత్ సంవత్సరం ఒక రోజు పెట్టుకొని అలా అందరు వెళ్ళి చేయించుకోండి అని కూడా చెప్తానండి. బట్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, గవర్నమెంట్స్ కూడా ఎంత వరకు అవేర్నెస్ పెంచుతున్నాయి? గవర్నమెంట్స్ ఇట్ ఈస్ డూయింగ్ ఇట్స్ పిట్ అండి, బట్ మనది అధిక జనాభా ఉన్న దేశము అండ్ హెల్త్ బడ్జెట్ వైజ్ చాలా తక్కువ అండి మనది బడ్జెట్ లోనే. దట్ ఆ బడ్జెట్ కూడా చాలా ఉంటాయి, మెటర్నల్ మోర్టాలిటీ అని, ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ఉంటాయి. ఇప్పుడు మొన్న కొంచెం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్సిడిస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ మీద దృష్టి పెట్టింది జస్ట్ బిఫోర్ కోవిడ్ స్టార్ట్ చేసిన తర్వాత. అందులో కోవిడ్ వచ్చింది, బడ్జెట్ అంతా కోవిడ్ కి వెళ్తుంది. ఇప్పుడు ఎన్సిడిస్ మీద కూడా దృష్టి ఉంది, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, కొంతవరకు చేస్తున్నారు. బట్ ఈ క్యాన్సర్ విషయంలో కూడా యాజ్ ఎర్లీ ఆఫ్ 1970s లోనే నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసింది. అప్పుడున్న రీజనల్ క్యాన్సర్ సెంటర్స్ ని, ఒక 21 రీజనల్ క్యాన్సర్ సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేసింది త్రూ అవుట్ ద ఇండియా. అండ్ తర్వాత మళ్ళీ ఉన్న మెడికల్ కాలేజెస్ ని దాంట్లో రేడియేషన్ మెషిన్స్ పెట్టి దాన్ని అప్గ్రేడ్ చేసింది. ఉన్న మెడికల్ కాలేజెస్ ని రీజనల్ క్యాన్సర్ సెంటర్ గా అప్గ్రేడ్ చేసింది. గవర్నమెంట్ చేస్తుంది, కానీ మనది ఇంత అధిక జనాభా ఉన్న దేశం కదండి. ట్రీట్మెంట్ వైజ్ ఎవరికి డబ్బులు లేక ట్రీట్మెంట్ కి వెనక్కి లేకుండా అంత ఆయుష్మాన్ భారత్ అని, ఆరోగ్యశ్రీ అని ఇవన్నీ ఉన్నాయండి ట్రీట్మెంట్, ఇవన్నీ ఫ్రీ ట్రీట్మెంట్ బిలో పావర్టీ లైన్ వాళ్ళకి, బిపిఎల్ కార్డు ఉన్న వాళ్ళకి, బిలో పావర్టీ లైన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు. వాళ్ళు ఇక్కడ మ్యామోగ్రఫీ అట్లాంటివి స్క్రీనింగ్ చేయించుకోవాలంటే స్క్రీనింగ్ లేదండి, స్క్రీనింగ్ లేదు. స్క్రీనింగ్ అంటే వెస్ట్ కంట్రీస్, ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్, యుఎస్, అమెరికానో, వీళ్ళకి స్క్రీనింగ్ ఉందంటే స్క్రీనింగ్ మళ్ళీ 0% ఎవరు ముందుకు రారు. స్క్రీనింగ్ అంటే మనకు ఒక సర్వే చేస్తే లెస్ దాన్ 10%, మేబీ 5 to 7% ఆఫ్ ఉమెన్ స్క్రీనింగ్ కి వెళ్తున్నారు. ఎగ్జాక్ట్లీ మ్యామ్, ఇక్కడ నేను ఇంటరప్ట్ చేస్తున్నా అనుకోకండి, బట్ స్క్రీనింగ్ కి ఎవరు రారు. క్యాన్సర్ వచ్చాక ట్రీట్మెంట్ గవర్నమెంట్ ఇప్పిస్తుంది. సో అంటే ఇది కరెక్ట్ కాంబినేషన్ అనిపించట్లేదు నాకు. అనిపించట్లేదంటే ఇట్ టేక్స్ టైమ్ అండి, ఎందుకంటే నేను చెప్పాను కదా, బడ్జెట్ వైజ్ ఇట్ ఈస్ బడ్జెట్ హెల్త్ కి చాలా తక్కువే. పైగా ఇంత వాస్ట్ కంట్రీలో స్క్రీనింగ్ అనేది ఎంత పాసిబుల్? ఇప్పుడు ఈవెన్ అంటే పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ అంటారండి, దాన్ని అందరికి గవర్నమెంట్ చేస్తే మనకి పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ లేదు. మనం అంటే ఆపర్చునిస్టిక్ స్క్రీనింగ్ అంటే ఎవరికి కావాలనుకుంటే వాళ్ళు వెళ్ళి చేయించుకోవటం అండి. బట్ అది మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వాలి. ఇప్పుడు గవర్నమెంటే అన్ని చేయాలనుకోవటం కూడా మన తప్పు. ఏముందండి, ఒక
పీపుల్ వి స్పెండ్ ఫర్ సో మెనీ థింగ్స్. అండ్ చాలా వరకు స్క్రీనింగ్ ఇప్పుడు మా కేర్ హాస్పిటల్లో ఈ మధ్య క్యాన్సర్ డే అని ఇప్పుడు ఉమెన్స్ డేకి ప్యాకేజ్ పెట్టారు, 1700కి అన్ని చేస్తున్నారు అనమాట. సో 1700 స్పెండ్ చేస్తాం. చాలా మంది ఉమెన్ ఎఫోర్డబులేనండి ఆ మైండ్ సెట్. ఈవెన్ ఫ్రీగా ఈ మైండ్ సెట్ లో ఫ్రీగా పెట్టినా కూడా చేయించుకుంటారు అని లేదు. ఎందుకంటే అక్టోబర్ లో బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అని ఒకసారి నేను ప్రోగ్రామ్ పెట్టి చాలా మందికి ఒక 2000 కూపన్స్ ఫ్రీగా ఇచ్చామన్నమాట. మేము ఇచ్చినా కానీ అందులో ఒక 200-300 ఉమెనే వచ్చి చేయించుకున్నారు. వాట్ ఐఎమ్ సజెస్టింగ్ అంటే గవర్నమెంట్స్ ప్రొయాక్టివ్ గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుతుంది, ఎగబడి చూస్తాం, ఏ గవర్నమెంట్ చెప్పదు, బట్ మనం చూస్తాం. అంటే ఎందుకు చూస్తాం అంటే అది అంత యాక్సెసిబుల్, ఫ్రీ యాక్సెసిబుల్ ఉంటుంది, దాని గురించి నాలెడ్జ్ ఉంటుంది, అవేర్నెస్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. సో అది ప్రతి ఒక్కరికి ఉండగలగాలి అనేది నేను అంటున్నా. ఇది మ్యూచువల్ గా అటు పబ్లిక్ యాక్టివ్ గా ఉండాలి అండ్ ప్రభుత్వాలు కూడా ప్రొయాక్టివ్ గా ఉండాలనేది. అంటే ఏంటంటే ఒక స్క్రీనింగ్ ల్యాబ్ పైన అడ్వకేసీ ఇప్పుడు ఇలాంటి మనము ఇలా వివిధ మాధ్యమాల ద్వారా చాలా వరకు ఇలా మనము ముందు చెప్తున్నాం. చాలా వరకు ఇప్పుడు పలానా డిసీజ్ ఉంది అని చాలా వరకు తెలుసండి. కానీ నిజానికి ఇప్పుడు ఈ మాధ్యమాల ద్వారానే చాలా మందికి తెలుస్తుంది. ఈవెన్ మన ఇంటర్వ్యూ చూసేవాళ్ళు కూడా, నాకు తెలిసి క్యాన్సర్ అంటే ఆ ఇంటర్వ్యూ చూడడానికి కూడా చాలా మంది భయపడతారు, కొంచెం గుబులుగా చూస్తూ ఉంటారు. బట్ ఎనీవేస్ అంటే నేను వ్యూవర్స్ కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా చూడండి, ఒక అవేర్నెస్ మనము తెచ్చుకోవాలి, 10 మందికి పంచిపెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు డాక్టర్ గారిని పిలిచాము. సో ఖచ్చితంగా ధైర్యంతో చూడండి ఇంటర్వ్యూని అని కోరుకుంటున్నా. ఇప్పుడు ఇది పెట్టినా కానీ క్యాన్సర్ ఒకసారి అదే వీళ్ళు చిన్నజీయ స్వామి ఆశ్రమం వాళ్ళు అదే చిన్నజీయ స్వామి గారే ఆయన ఇంట్రెస్ట్ వాళ్ళు చాలా స్క్రీనింగ్ చేస్తారండి. అంటే సర్వైకల్ క్యాన్సర్ కి చేస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు అంటే ఇలా పారామెడిక్స్ వాళ్ళు కాకుండా వాళ్ళ భక్తులే అండ్ ఫాలోవర్స్ వాళ్ళ భక్తులే నేర్చుకొని ఆ స్క్రీనింగ్ అవన్నీ చేస్తారనమాట. అంటే జస్ట్ ఎస్టీ క్యాన్సర్ అంటే అది సర్వైకల్ క్యాన్సర్ డిటెక్షన్ కి WHO మన డెవలపింగ్ కంట్రీస్ అంటే డెవలప్డ్ కంట్రీస్ కి వేరే మెథడ్ అంటే ప్యాస్మియర్ చేసి అది వేరే చోటకి పంపించి మళ్ళీ వాళ్ళు ఎవరో ఎక్స్పర్ట్స్ రిపోర్ట్ చేసిన దానికన్నా జస్ట్ ఒక ఎస్టిక్ యాసిడ్ 5% గ్లేషియల్ ఎస్టిక్ యాసిడ్ సర్విక్స్ పూసి అబ్నార్మల్ ఏరియాస్ వైట్ అవుతాయి అన్నమాట. అది బయాప్సీ తీసేటట్టు పెట్టింది. అది ఫాలో అవుతారు వాళ్ళు నేర్చుకొని చేస్తారు. అంటే అసలు చేయడానికి ఏదో ఒకటి వాళ్ళు దే ఆర్ గోయింగ్ ఇన్ టు దిస్ థింగ్. ఆయన ఒకసారి చెప్తున్నారు మాతో, ఫస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ అంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదంట క్యాంప్ కి. తర్వాత వికాస్ తరంగిణి మహిళా ఆరోగ్య వికాసం అని పెట్టిన తర్వాత వాళ్ళ ఇంప్రూవ్మెంట్ అయింది, వచ్చే జనాలు సంఖ్య పెరిగింది. సో అందుకని ఆ భయం అనేది ఉంటుందన్నమాట. ఏమో వెళ్తే ఏం డిటెక్ట్ అవుతుంది, ఏమైనా డిటెక్ట్ అయితే ఎర్లీగా డిటెక్ట్ అవుతుంది, వచ్చేది ఏం మనం ఆపలేము. ఈవెన్ ఈ ఎర్లీగా డిటెక్ట్ అవ్వడం ఏమన్నా అవుతుందేమో అని భయపడడం ప్రతి విషయంలో ఉంటుందండి. ఈవెన్ నాట్ ఓన్లీ క్యాన్సర్ బట్ చిన్న యూరిన్ టెస్ట్ లో కూడా వాళ్ళకి టెన్షన్ మొదలవుతుంది. సో అట్లా. అండ్ ఇంకోటి ఏంటంటే అశ్రద్ధ అనేది ఉందండి. అంటే ఆ అవగాహన లేకపోవటం ఒకటి. ఇప్పుడు వరకు ఈ వివిధ మాధ్యమాల ద్వారా చాలా వరకు అవగాహన అనేది ఉందండి, అశ్రద్ధ ఒకటండి. ఇప్పుడు ఏదైనా ఒక చాట ఎగ్జిబిషన్స్ అందరూ వెళ్తారు పని తీసుకుని, అదే ఒక సంవత్సరానికి ఒక్క రోజు ఎలా తీరట్లేదు మాకంటారు టెస్ట్లకి. అది శ్రద్ధ. అది కూడా అంటే ఒకటే అనుకోవాలి, మహిళలు వాళ్ళు వాళ్ళ కుటుంబానికి మూల స్తంభాలు లాంటి వాళ్ళే. సో మహిళా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఎయిర్ క్రాఫ్ట్ లో మనం ఏరోప్లేన్ లో వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా, డిప్రెషన్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ పెట్టుకోండి మాస్క్, తర్వాత పక్కన వాళ్ళకి అసిస్ట్ చేయండి అని. సో మన ఆరోగ్యం కాపాడగలిగితేనే అంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. అంటే డాక్టర్ గారు ఇప్పుడు మహిళ పాత్ర ఎంతో గొప్పది యాక్చువల్లీ. సో ఇంట్లో అందరినీ చూసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టు మళ్ళీ ఉద్యోగానికి వెళ్లాల్సిన రెండో బాధ్యత కనబడుతుంది. సో ఒక మహిళ నిజానికి త్యాగం చేస్తున్నా అనుకుంటుంది, నా భర్త కోసమే కదా, నా పిల్లల కోసమే కదా అని 24 గంటలు కష్టపడుతుంది. బట్ అక్కడ అబ్జెక్ట్ చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. కనీసం నీ హెల్త్ చూసుకున్నావా లేదా అని. మరి ఎంతమంది 100 మందిలో ఒక్కళ్ళు అడుగుతారో 2 అడుగుతారో తెలీదు. బట్ ఎలా తనను తాను ఎలా అవేర్నెస్ పెంచుకోవాలి, ఎలా అలర్ట్గా ఉండాలి హెల్త్ విషయంలో
అది అంటే ఎంత చెప్పినా కూడా మహిళలు అంటే భారతదేశంలో మహిళలు మైండ్ సెట్ డిఫరెంట్ అండి. దే టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఫ్యామిలీ మీరు అన్నట్టు పిల్లలు అందరిని అన్ని కేర్ తీసుకుంటారు, అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ వాళ్ళ ఆరోగ్యం వచ్చేసరికి చాలా నెగ్లెక్ట్ చేస్తారు. అంటే గడ్డు ఉందని తెలిసిన ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా అంటే ఒక 4-5 నెలలు 6 నెలల నుంచి ఉంది అని చెప్తారు. ఏదో చిన్నది అనుకున్నాను. అండ్ వాళ్ళు బయటికి రాకుండా దే డిస్కస్ అమాంగ్ దేర్ అంటే రిలేటివ్స్ తోనో ఫ్రెండ్స్ తోనో అంటే వాళ్ళ సలహా వేరేగా ఉంటుంది అనమాట. మాకు కూడా వచ్చినాయి అలాంటివి, అది ఏమీ లేదన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ అంటే అన్ని ఒకటి కాదు కదా. అలా కాకుండా ఇది ముఖ్యము అని డాక్టర్ ని సంప్రదించి చెప్పినట్టు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే చాలా అలానే నెగ్లెక్ట్ చేసి బాగా లేట్ గా వస్తారనమాట. అండ్ ఇంకొంచెం డీటెయిల్ కి వెళ్తే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అన్నారు కదా, సో దాన్ని ఎలా గుర్తుపట్టాలి? అది సర్వైకల్ క్యాన్సర్ ఎలా గుర్తుపట్టాలి? ఎర్లీ స్టేజ్ లో అంటే ముందైతే ప్యాప్స్మియర్ చేస్తే అసలు రాకుండానే మనకు తెలుస్తుంది ప్రీ క్యాన్సర్ స్టేజ్ లోనే. క్యాన్సర్ ఎలా అంటే వైట్ డిశ్చార్జ్ ఉంటుందండి, ఫౌల్ స్మెల్ ఉంటుంది, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ ఉంటుంది అనమాట, ఇంటర్మెన్షియల్ బ్లీడింగ్ ఉంటుంది. ఈ సిమ్టమ్స్ ఎర్లీ స్టేజ్ లో. సో అంటే దాన్ని బట్టి వెంటనే డాక్టర్ ని సంప్రదించే ప్రయత్నంలో డాక్టర్ సంప్రదించాలి, కానీ అప్పుడు కూడా వెళ్ళరు, నెగ్లెక్ట్ చేస్తారు. ఇంకా ఏదో బాగా ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ వచ్చి పక్కన వాళ్ళకి తెలిసి ఆ స్టేజ్ లో వస్తారనమాట. యూజువల్ గా సర్వైకల్ క్యాన్సర్ అనేది లో సోషియో ఎకనామిక్ ఉమెన్ కి ఎక్కువగా వస్తుందండి, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ హైజీన్. సో ముఖ్యంగా ల్యాక్ ఆఫ్ హైజీన్ వల్ల హైజీన్ అండ్ ఎన్విరాన్మెంటల్ హైజీన్, బాడీ హైజీన్ ఎట్లా అంటే మామూలుగా జెనైటల్ హైజీన్ ఒకటి, అండ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్ హ్యావింగ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. ఇట్ ఇస్ HPV వైరస్ అనేది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్ అండి. లో ఇమ్యూనిటీ, ఇవన్నీ కారణాలు. ఓకే, సో అంటే అవాయిడ్ చేయాలి అంటే కొంచెం ఇట్లాంటి విషయాల్లో హైజీన్ గా ఉండడం కానీ, సో ఇట్లాంటివి చేయకుండా జాగ్రత్తగా ఉండాలి అన్నమాట. సో అండ్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అని అన్నారు కదా, సో మేల్ విషయానికి వస్తే మేల్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు ఎట్లా ప్రోన్ అవుతారు? కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందండి, మేల్ లో కూడా వస్తుంది. కానీ మహిళలతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఇన్సిడెన్స్. అంటే వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పుకుంటే బీయింగ్ ఫిమేల్, మహిళ అవటమే మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 200 times ఎక్కువ రిస్క్ ఉంటుంది అనమాట మేల్ తో కంపేర్ చేస్తే. బట్ మేల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా ఉంటాయి. యూజువల్ గా హెరిడిటరీ ఒక 5 to 10% హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్స్, బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్స్ జీన్ అని ఉంటుందండి. అది జెనెటికల్ గా వంశపారంపర్యంగా ఫ్యామిలీస్ లోకి వెళ్తూ ఉంటుంది ఆ జీన్. ఆ జీన్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ హై రిస్క్ ఉంటుంది, లైఫ్ టైం ఈ క్యాన్సర్ వచ్చే రిస్క్. ఆ జీన్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు మేల్ కూడా రిస్క్ ఉంటుంది అనమాట, బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్. సో మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందంటే అది హై రిస్క్ అనమాట ఫ్యామిలీలో. సో ట్రీట్మెంట్ అనేది ఎలా చేస్తాం? సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ లేడీస్ కి అలానే ఉంటుంది. బట్ కొంచెం మేల్ రిస్క్ బ్రెస్ట్ క్యాన్సర్ కొంచెం అగ్రెసివ్ గా కూడా ఉంటుంది. అగ్రెసివ్ అంటే ఇన్ ద సెన్స్ దట్ యూజువల్ గా అది కనుక్కునేసరికి అది కొంచెం చెస్ట్ వాల్స్ కి అలా లోకల్లీ అడ్వాన్స్డ్ గా ఉంటుంది చాలా సార్లు. సో male breast cancer కూడా we treat like how we treat this thing. బట్ మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్యామిలీలో ఉంటే అదర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక బ్రెకా టెస్ట్ ఉందా, అదే ఏమన్నా మనకు హై రిస్క్ ఉంటుంది అనమాట, టెస్ట్ చేయించుకోవటం బెటర్. ఓకే, సో ఓవరాల్ గా అయితే మీరు చెప్పిన ప్రకారం అయితే ఫస్ట్ టెస్ట్ చేయించుకోవడం అయితే కంపల్సరీ ఇంపార్టెంట్, సంవత్సరానికి ఒకసారి. అవును. అండ్ ఇంకా ఏమేమి ఉంటాయండి ఇప్పుడు ఈ కాలంలో? ఏమేమి ఉన్నాయి? ఓవేరియన్ క్యాన్సర్ అన్నారు, బ్రెస్ట్ క్యాన్సర్ అన్నారు, సర్వైకల్ అన్నారు, ఇంకా ఎలాంటివి ఉన్నాయంటే రెగ్యులర్ గా మీరు? మహిళల్లో వచ్చే ఇవేనండి. మహిళల్లో ఎక్కువగా వచ్చేది బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్. ఓవేరియన్ క్యాన్సర్ అంటే అండాశయాలకు సంబంధించిన క్యాన్సర్ అండి. ప్రతి స్త్రీలలో కూడా 2 అండాశయాలు ఉంటాయి. అండాశయాలు అంటే మామూలుగా ఎవ్రీ మంత్ ఒక అండం అనేది
ఎదుగుదల చేస్తుంది. అది ఫలనీకరణ చెందితే ప్రెగ్నెన్సీ వస్తుంది, లేకపోతే పీరియడ్స్ వస్తుంది. అది నార్మల్ అన్నమాట. సో ఈ దీంట్లో కూడా ఏదైనా మ్యూటేషన్స్ ఏర్పడి ట్యూమర్ లాగా ఫామ్, యూజువల్ గా సిస్ట్లు ఉంటాయి. ఆ సిస్ట్లు కూడా సింపుల్ సిస్ట్ అని, మల్టీ సెప్టేటెడ్ సిస్ట్ అని ఉంటాయి. కాంప్లెక్స్ సిస్ట్ అయినా కూడా రిస్క్ ఉంటుంది కాబట్టి సర్జరీ చేసి తీసి ఆ టెస్ట్ పంపుతాం అన్నమాట. రెగ్యులర్ గైనకాలజిస్ట్ గుర్తుపడుతుందా ఇదంతా కూడా? ఎవరైనా అంటే అల్ట్రాసౌండ్ అంటే ఏమైనా అనుమానం ఉంటే అల్ట్రాసౌండ్ చేస్తారు. అల్ట్రాసౌండ్ లో రేడియాలజిస్ట్ రాస్తారనమాట. సో ఒకసారి వచ్చిన తర్వాత ఇది అనమాట ట్యూమర్ మార్కర్ ఉంటుంది CA-125, అది చేస్తాం అనమాట. ట్యూమర్స్ అంటే సాలిడ్ కొంచెము ఎక్కువ క్యాన్సరస్ ఉన్నాయి, కొంచెం సాలిడిటీ ఎక్కువ ఉంటుంది ఆ సిస్ట్ లో. సాలిడ్ ఏరియాస్ ఉంటే ఎక్కువ క్యాన్సర్ అని మనం అనుకుంటాం. దాంట్లో కూడా బినైన్, బార్డర్ లైన్, మ్యాలిగ్నెంట్ అని 3 రకాలు ఉంటాయండి. సో ఇప్పుడు ఒవేరియన్ క్యాన్సర్ లో ఏంటంటే మేజర్ ఇదేంటంటే డయాగ్నోస్ అయ్యేసరికి యూజువల్ గా 70% థర్డ్ స్టేజ్ లో డయాగ్నోస్డ్ అవుతారు. దానికి కారణం ఏంటంటే చాప్కి నిర్లక్సిటీ, సట్టల్ సిమ్టమ్స్, స్వల్పంగా సిమ్టమ్స్ ఉంటాయండి. అవి డైలీ లైఫ్ లో మహిళలు ఇగ్నోర్ చేస్తారు. ఏంటంటే అన్నం అరగనట్టు ఉంటాము, కొంచెం తినగానే పొట్ట ఫుల్ అయినట్టు ఉంటాము, మలమూత్ర విసర్జనలో తేడా వస్తాం అనమాట. తొందరగా వెళ్లాల్సి వస్తాం, యూరినేషన్, ఎక్కువసార్లు మోషన్ కి వెళ్లాల్సి వస్తా. సో అంటే ఆ ప్రెషర్ సిమ్టమ్స్ అనమాట. పెద్ద గడ్డ అక్కడ కూర్చొని ఉంటుంది కాబట్టి ముందు ముందు యూరిన్ వెళ్ళే సంచిని, బ్లాడర్ ని, అనుకున్న రెక్టమ్ ని, మోషన్ సంచిని ప్రెషర్ చేస్తుంది. ఇలాంటివి వస్తే ఏదో UTI ఉందేమోలే, యూరిన్ ఏదో వేడి చేసింది ఏదో తిన్నాం బయట అరగలేదులే అని చాలా వరకు వాళ్ళు ప్రొలాంగ్ చేసి చివరి పొట్టంతా నీరు చేసిన తర్వాత థర్డ్ స్టేజ్ లోనే వస్తారనమాట. అందుకని ఇంకా కూడా 5 years సర్వైవల్ రేట్ 40% ఉంది అనమాట. సో ఇప్పుడు ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ఓవేరియన్ క్యాన్సర్ కూడా బ్రెస్ట్ లాగా 90-95% సర్వైవల్ ఉంటుంది. కానీ 70% మంది మహిళలు మన దగ్గరకు వచ్చేసరికి చాలా లేట్ స్టేజ్ లో వస్తారు, థర్డ్ స్టేజ్ లో వస్తున్నారు. సో అండ్ కమింగ్ టు యువర్ పర్సనల్ ప్రొఫైల్ అండి, సో 22 years ఆఫ్ మీ ఎక్స్పీరియన్స్ లో, సో మీరు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ చూసారు, ఎలాంటి అంటే మిమ్మల్ని కూడా బాధ పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఈ జర్నీలో? ముఖ్యంగా అంటే ప్రతి పేషెంట్ అంటే మీరు చాలా ధైర్యంగా ఉంటారు జనరల్ గా డాక్టర్స్, బట్ స్టిల్ కొంత షివరింగ్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఏమైనా ఉన్నాయా? తప్పకుండా ప్రతి పేషెంట్ కూడా వస్తారు మన దగ్గరికి. అందరినీ బాగా అవ్వాలని ట్రీట్ చేస్తాము. కొంతమందిని మనం సేవ్ చేయలేకపోతాము. సో ఇక్కడ అట్లా గిల్టీగా ఉంటుంది అప్పుడు. అవన్నీ అంటే మనం మన చేతుల్లో ఏమీ లేదు, వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్ అని తెలిసినా గానీ ఆ గిల్టీ ఫీలింగ్ అనేది ఉంటదండి. ఎస్పెషల్లీ యంగ్ మిడిల్ ఏజ్ వాళ్ళు వచ్చి అలా మన ముందే అలా మన దగ్గర ఫస్ట్ వచ్చినప్పుడు చక్కగా నడుచుకుంటూ వచ్చి అంత చక్కగా నార్మల్ గా వచ్చి వాళ్ళకి అన్ని ట్రీట్మెంట్ అండర్గో అయినప్పుడు వాళ్ళంతా సర్జరీ అంటే ఓకే బాగానే కరవుతారు. తర్వాత కీమోథెరపీ అప్పుడు అంటే జుట్టు ఊడిపోద్ది, అది మళ్ళీ ట్రీట్మెంట్ అయిన తర్వాత బాగానే వస్తుంది, బాగానే ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ రికరెన్స్లు వచ్చి ఎక్కువ మల్టిపుల్ కీమోథెరపీ, వాళ్ళు వెయిట్ లాస్ అయ్యి వాళ్ళు చూస్తానికి కూడా మాకు బాధగానే ఉంటది. యాజ్ ఎ డాక్టర్స్ వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్, వీ హ్యావ్ టు గివ్ బెస్ట్ ఫర్ దెమ్. ఎట్లా మీరు అంటే ధైర్యం ఎట్లా తెచ్చుకుంటారు యాజ్ ఎ డాక్టర్ గా అండ్ ఒక ఇండివిజువల్ గా? ధైర్యం తెచ్చుకోవటం అంటే వి ఫీల్ మనసులో బాధగానే ఉంటది అలా చూడాలంటే, బట్ ఇట్ ఈస్ అవర్ జాబ్ కదండి, అవర్ ప్రొఫెషన్ కదా. అంటే ఈవెన్ గిల్టీనెస్ కూడా ఇప్పుడు అంటే జనరల్ గా మనం ఎగ్జామ్ రాస్తే, ఇప్పుడు స్టూడెంట్స్ ఎట్లా ఉంటారు, ఎగ్జామ్ రాస్తే తక్కువ మార్కులు వస్తే చాలా గిల్టీ ఫీల్ అవుతారు, ఫెయిల్ అయితే ఇంకా డిప్రెసివ్ అవుతారు కదా. సో అట్లా ఇన్ యువర్ కెరీర్ మీరు చేసినప్పుడు ఈ ట్రీట్మెంట్స్, అండ్ యు ఆర్ ద ఫస్ట్ లేడీ ఇన్ తెలంగాణ MCH సర్జికల్ ఆంకాలజిస్ట్. సో ఇన్ని అవి ఉన్నాయి, బట్ ఎక్కడో చిన్న ఫెయిల్యూర్ జరిగింది అనుకోండి, ఎట్లా దాన్ని ఓవర్కమ్ అవుతారు? అంటే ఏదైనా అంటే అంటే వీ డూ అవర్ బెస్ట్ అండి యాజ్ ఎ పేషెంట్, యాజ్ ఎ డాక్టర్ గా పేషెంట్ కి బెస్టే చేస్తాం. బట్ అన్ని వీఆర్ ఆల్సో నాట్ గాడ్స్, దేవుళ్ళని కాదు కదండి. అందరినీ మనం సేవ్ చేయలేము, అందరినీ ఇది చేయలేము. ఏం లేకపోయినా కానీ మనం చేయలేమని తెలుసు, అయినా కానీ ఏం చేయలేకపోతున్నాం అనే బాధ ఎక్కువ ఉంటుందండి. చాలా చాలా పేషెంట్స్ లో అంటే కొన్ని అగ్రెసివ్ గా ఉంటాయండి, మన ట్రీట్మెంట్ కూడా ఎమికబుల్ అవ్వదు. ఈ మధ్య మా చెల్లి
మా క్లాస్మేట్ ఒక అబ్బాయి అండి, అంటే Okay. చిన్న అంటే ఏదో 45 years. ఉమ్, వచ్చిన తర్వాతే ఇట్లా ఫోన్ చేశాడు, ఏదో ఎక్కడ వేరే హాస్పిటల్ ఎక్కడికో ఏదో నొప్పని వెళ్తే ఇట్లా అని చెప్పారక్క, నేను వస్తున్నానని వచ్చి రమ్మని చేసాం. ఉమ్, చూస్తే అది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ స్టేజ్ 4 లో ఉంది. అబ్బో. అది మీకు ప్యాంక్రియాటికే చాలా అగ్రెసివ్, ఇబ్బంది. డేంజరస్. అందులో స్టేజ్ 4 అంటే ఉమ్, ఇది. అండ్ చిన్న పిల్లలు ఉన్నారు, నా పాపం మదర్ ఫాదర్ ఉన్నారు. ఉమ్, బట్ తెలుసు ఏంటో ప్రాసెస్ అనేది, కానీ Hmm. అట్లా వచ్చిన రోజు చక్కగా వచ్చి అలా అలా డిటీరియేట్ అయిపోవటము మన ఉమ్, ముందే. కళ్ళ ముందే. ట్రీట్మెంట్ అనేది ఇస్తాము, కానీ వీ నో దట్ వాట్ Hmm. అంటే ఆ ట్రీట్మెంట్ కూడా అంత ఏదో ఇదే, కానీ అంతేమి క్యూర్ చేయదు ఆ చేయదు. స్టేజ్ లో అని తెలుసు. ఆ, ఇంకా అది అలాంటిది ఏంటి, ఇట్లా బాధ, మనం ఏం చేయలేకపోతున్నాం అనే బాధ అనేది ఉంటుందండి. Okay. అందులో తెలిసిన అయితే ఇంకెక్కువ ఉంటుంది. అదే తెలిసిన వాళ్ళు అయ్యేసరికి ఇంకా ఎక్కువ అది కనెక్ట్ అయిపోతుంది. సో ఎట్లా అంటే ఫ్యామిలీని కూడా ఎట్లా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు? ఇన్ని ఎమోషన్స్ ఇక్కడ ఫైట్ చేస్తూ ఉంటారు. అటు క్యాన్సర్ పేషెంట్స్ ఫైట్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీ ఫైట్ చేయడం, ఈవెన్ డాక్టర్ కూడా ఫైట్ చేయడం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ, సో ఎట్లా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు? బ్యాలెన్స్ అంటే వీ హ్యావ్ అంటే అవర్ ఓన్ వేస్ కదండి మనకి. అంటే ఎవ్రీబడి, కొంతమందికి మెడిటేషన్ ఉంటుంది, కొంతమందికి ఇంట్లో పూజలు చేస్తూ ఉంటుంది, ఏదో ఒక కొంతమందికి వాకింగ్, ప్లేయింగ్, షటిల్ ఆడతాం, అలా ఎవరి వే వాళ్ళకు ఉంటుందండి రిలాక్సేషన్ టెక్నిక్స్. సో మీ వే పూజలు చేయడం ఏమో. అంటే ఏదైనా మెడిటేషన్ చేస్తాం, పూజ, వాకింగ్ వెళ్తాం, ఏదో. అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు నో, అంటే మీరు ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? ఎందుకంటే స్ట్రెస్ పడే వాళ్ళు సమాజంలో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కూడా తెలుసుకొని ఉంటారు, అండ్ మీరు ఖచ్చితంగా తెలుసుకొని ఉంటారు, అందుకని అడుగుతున్నా. అంటే బ్యాలెన్స్ చేస్తామంటే ఇంకా అలవాటు అయిపోద్దండి తర్వాత. ఓకే. అండ్ అదే కొంచెం అంటే ఒక్కొక్కసారి అంత వాకింగ్ వెళ్ళి 10 మందితో మాట్లాడతాము, అప్పుడు కొంచెం అంత రిలాక్స్ ఉంటుంది. స్ట్రెస్ ఉన్నప్పుడు అట్లా ఒక్కొక్కసారి మెడిటేషన్ అయి చేస్తాము. సో మీరు ఈవెన్ సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా చేస్తారు, ఒక ఆర్గనైజేషన్ పెట్టి అన్నారు. సో ఎట్లాంటి యాక్టివిటీస్ ఉన్నాయి అందులో? ఎట్లా అవేర్నెస్ పెంచుతున్నారు అందరిలో? వాళ్ళకి ఎట్లా సర్వీస్ ఇస్తున్నారు? ఇప్పుడు ఒక నేను అశ్విన్స్ క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ అని ఒక ఆర్గనైజేషన్ స్థాపించామండి. దాని ద్వారా అడ్వకసీ, ఎక్కువ ఉమెన్, మెయిన్లీ ఉమెన్ క్యాన్సర్ కి అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే. అంటే వివిధ కాలేజెస్, స్కూల్స్ లో ఇట్లా మెయిన్లీ అడ్వకసీ ద్వారా. అంటే మీరు అప్పుడు అన్నారు గవర్నమెంట్ చెయ్యాలి అని, దాని చేస్తే ఇప్పుడు అంటే వెస్ట్ లో ఉంది, కానీ వేరే కంట్రీస్, అధిక జనాభా ఉన్న దేశాలు, చైనా కానీ కొరియా, వాటిలో కూడా పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ లేదండి. బట్ వాళ్ళు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ చూసుకుంటే 5 year సర్వైవల్ రేట్ 50% మన ఇండియాలో. అంటే ప్రతి 2 మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఒక మహిళను కోల్పోతున్నాం మనం. ఇది మెయిన్ గా ఏంటంటే అశ్రద్ధే కాకుండా అవగాహన లేకపోవటం, అవగాహన ఉన్న అశ్రద్ధ చేస్తాం. ఈ మెయిన్ ఈ 2 కారణాలు. అంటే పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ లేకపోవటం ఇది. అండ్ అదే చైనా వాళ్ళు అంటే అమెరికా అయితే స్క్రీనింగ్ ఇది ప్రాపర్ ఉంది కాబట్టి పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ మోర్ దెన్ 90% సర్వైవల్ ఉందన్నమాట. బట్ చైనా వాళ్ళకు కూడా కొరియా వీళ్ళకి కూడా మోర్ దెన్ 80% ఉందండి సర్వైవల్. వాళ్ళకు కూడా, చైనా కూడా అధిక జనాభా ఉన్న దేశము, వాళ్ళకు కూడా పాపులేషన్ బేస్డ్ లేదు స్క్రీనింగ్. కానీ వాళ్ళు కేవలం కొరియా ఎస్పెషల్లీ అడ్వకసీ ద్వారా, ఇట్లానే అవేర్నెస్ క్రియేట్ చేస్తాం ద్వారా వాళ్ళు చాలా ఆ స్టేజ్ కి వెళ్ళగలిగారు. సో అది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. అవేర్నెస్ క్రియేట్ చేస్తాం ఏంటంటే మహిళలు, అంటే ఒక ఇండియా అంటే నేను ఎంత చేసినా కూడా ఇండియా ఈ అవేర్నెస్ కి వెళ్దాం చాలా క్రియేట్ చేసి, ఇండియన్ ఉమెన్ మైండ్ సెట్ కొంచెం డిఫరెంట్. వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు నేను చెప్పినట్టు ఫ్యామిలీ అది అన్ని పట్టించుకుంటారు, కానీ వాళ్ళ ఆరోగ్యం ముఖ్యమని అనుకోరు. సో ఆ మైండ్ సెట్ అనేది చేంజ్ చేయగలగాలి, చేంజ్ అవ్వాలి. అండ్ డాక్టర్ గారు, నేను కొంత రీసెర్చ్ చేసినప్పుడు ఒక ఆర్టికల్ కనబడింది, చీర కట్టుకున్నందుకు క్యాన్సర్ వచ్చింది ఆ మహిళకు అని చెప్పి పూణేలో ఒక డాక్టర్ దాన్ని రివీల్ చేశాడు అని చెప్పి వచ్చింది. యాక్చువల్లీ మీరు చెప్పింది ఏంటంటే, యూజువల్ గా చీర కట్టుకోవటం ఏంటంటే లేడీస్ కి కొంచెం టైట్ గా కట్టుకోవటం వలన లోపల పెట్టికోట అది ఇట్లా
టైట్ గా కాన్స్టెంట్ ట్రామా ఉండి ఓకే కొంతమందికి దాని వల్ల ఆ స్కిన్ ఇదయ్యి దాని వల్ల కొంచెము అల్సరేషన్ అట్లా వచ్చి అది కాన్స్టెంట్ గా రిపీటెడ్ గా అట్లా వస్తాం వలన ఒక్కొక్కసారి అది కాన్స్టెంట్ వేర్ అండ్ టేర్ అట్లా కాన్స్టెంట్ వల్ల సో అప్పుడు అది కేవలం చీరే కాదు ఇంకా ఏదైనా కూడా అట్లా ఉండడం వల్ల రిపీటెడ్ ట్రామా వలన క్యాన్సర్ గా మారే అవకాశం ఎక్కడైనా ఉంటుందండి. ఓకే అది స్క్వామస్ సెల్ కార్సినోమా అలా వచ్చి ఉంటుంది, అది రావచ్చు. ఓకే అంటే మరి దానికి ఎటువంటి జాగ్రత్త ఉండాలి మహిళలు? దానికంటే కొంచెం మరీ అంటే అక్కడ రిపీటెడ్ ఇంజరీ అవుతుంది అనుకున్నప్పుడు అప్పుడు జాగ్రత్త పడాలండి. ఓకే ఇప్పుడు టంగ్ కూడా టంగ్ క్యాన్సర్స్ ఉంటాయి. రిపీటెడ్ గా పళ్ళు లోపల పళ్ళు ఆ టంగ్ కి ఒక్కొక్కసారి షార్ప్ తీతుండి టంగ్ కి రిపీటెడ్ గా గుచ్చుకుంటా ఉన్నాయి అనుకోండి, అల్సర్స్ వస్తాం వల్ల ఒక స్టేజ్ లో క్యాన్సర్ గా మారుతుంది. అట్లా రిపీటెడ్ అల్సర్స్ రిపీటెడ్ ట్రామా ఏదైనా కూడా క్యాన్సర్ గా మారే అవకాశం ఉంటుంది. ఓకే అండ్ గట్ రిలేటెడ్ గా కూడా ఈ మధ్య ఎక్కువగా వినబడే పరిస్థితి ఉంది. సో అట్లా కూడా ఉందా నిజంగానే? అట్లా గ్యాస్ట్రిక్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఏమైనా ఉంటాయా? గ్యాస్ట్రిక్ కడుపుకు సంబంధించి గ్యాస్ట్రిక్ అన్ని ఉంటాయండి. గ్యాస్ట్రిక్ రైట్ ఫ్రమ్ మౌత్ నుంచి స్టార్ట్ అయితే ఈసోఫేగస్ క్యాన్సర్, అన్నవాహిక కోలోన్ క్యాన్సర్స్ కూడా వినబడుతున్నాయి. రావచ్చండి ఎక్కడైనా. రైట్ ఫ్రమ్ ఇక్కడ మౌత్ నుంచి స్టార్ట్ చేస్తే మౌత్ లో రావచ్చు, అన్నవాహికలో రావచ్చు, స్టమక్ లో రావచ్చు క్యాన్సర్, చిన్న పేగు డియోడినం చిన్న పేగుల్లో దిగడం ఎక్కడైనా రావచ్చు. మళ్ళీ కోలాన్ క్యాన్సర్స్ తెలుసు బాగా కామన్, కోలాన్ క్యాన్సర్ రావచ్చు. కోలాన్ లో ఏ పార్ట్ డిసెండింగ్ కోలాన్, ట్రాన్స్వర్స్ డిసెండింగ్ కోలాన్ ఉంటుంది, ఎక్కడైనా రావచ్చు. మళ్ళీ అది రెక్టల్ క్యాన్సర్ రావచ్చు, రెక్టమ్ క్యాన్సర్, కింద యానల్ క్యాన్సర్ రావచ్చు, రకరకాలు ఉన్నాయండి, ఏదైనా రావచ్చు. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్నింటి విషయానికి వచ్చిన ఓవరాల్గా చూస్తే మనము అంటే వీటిని అవాయిడ్ చేయడము లేదా సరే ఇప్పుడు మీరు స్క్రీనింగ్ అనేది ఫస్ట్ చెప్పారు, బట్ బేసిక్గా కూడా అవాయిడ్ చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలి అట్లీస్ట్ వాళ్ళ పరిధిలో ఉన్నది? అంటే లైఫ్ స్టైల్ జీవన శైలి కొంచెం మార్చుకోవటం అండి. అండ్ మంచి కూరగాయలు పండ్లతో కూడిన ఆహారం తీసుకోవటము, అండ్ రెగ్యులర్గా వ్యాయామం చేస్తాం అనమాట. ఊబకాయం లేకుండా ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేస్తాము అని రెగ్యులర్ గా ఈ స్క్రీనింగ్ స్ట్రెస్ రెడ్యూస్ చేసుకోవటము అండ్ ఈ స్క్రీనింగ్ చేయించుకోవటం అండి. ఓకే సో ఇంకోటి అండి అంటే ఆయుర్వేదంలో కూడా క్యాన్సర్ కి మందు ఉంది అని చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. చాలా మంచి ప్రశ్న తీసుకొచ్చారండి, నేనే చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఆయుర్వేదం అనేది యాక్చువల్గా నా దృష్టిలో ఆయుర్వేదం అనేది ఇట్స్ వే ఆఫ్ లైఫ్ అండి. ఆ ట్రీట్మెంట్ అనేది ఇదివరకు, అది ఇప్పుడు మందులు ఇలా 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 చేస్తున్నారు కానీ, ఎందుకంటే ఆయుర్వేదం వల్ల తగ్గింది అంటే ఆయుర్వేదం వల్ల వే ఆఫ్ లైఫ్ జీవన శైలి అన్ని మార్చడం వల్ల డెఫినెట్ గా ఒక తగ్గే అవకాశం ఉంది, అది కాన్సెప్ట్. బట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి, అంటే వీఆర్ నాట్ అగెనెస్ట్ ఎనీథింగ్ అండి, కానీ ఇప్పుడు పేషెంట్ క్యాన్సర్ అనేది డయాగ్నోస్ అవుద్ది. పాపం అప్పుడు ఏంటంటే వాళ్ళ భయం అనేది ఉంటది, అది వల్నరబుల్ సిచ్యువేషన్ పేషెంట్ కాను ఫ్యామిలీకి కూడా. అలాంటి టైంలో అంటే మరి ఈ ఆయుర్వేదని డిఫరెంట్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ అనుకో అమ్మో కిమో ఇస్తా అన్నారనుకో, పక్కన వాళ్ళు చెప్తారు. అంటే ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళదండి. ఒక పేషెంట్ అట్లా ఎక్స్పీరియన్స్ అయితే ఇంకో పేషెంట్ చెప్తే వాళ్ళు భయపడతారనమాట. ఏ పేషెంట్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, 2 సెంటీమీటర్స్ ట్యూమర్ ఒక 10 మందిలో ఉంటే ఏ 10 మందికి ఒకలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఒకలాగా ఉండదు అనమాట. ఇట్ ఈస్ అ పర్సనలైజ్డ్ మెడిసిన్. ఎవరి ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళది. ఎవరికి ఒక అమ్ము వాళ్ళకి ఎవరికి కీమో ఇచ్చారు, హార్బుల్ తీసుకోలేవు తట్టుకోలేవు అని పక్కన వాళ్ళే ముందే చెప్పేస్తారు. వాళ్ళకి ఆ మైండ్ లో అది పడిపోతుంది అనమాట. అందుకని ఫస్ట్ వచ్చేటప్పుడు పొటెన్షియల్లీ క్యూరబుల్ స్టేజ్ లో మా దగ్గరకు వచ్చినా గానీ తర్వాత ఎవరో ఇట్లా చెప్పడం వల్ల ఆల్టర్నేటివ్ మెడిసిన్ కి వెళ్తున్నారనమాట. వెళ్ళి చాలా మళ్ళీ లేట్ స్టేజ్ లో స్టేజ్ 4 లో తగ్గనప్పుడు మళ్ళీ మా దగ్గరికి వస్తున్నారు. అంటే పొటెన్షియల్లీ క్యూరబుల్ అనేది ఇన్క్యూరబుల్ అవుతుంది అనమాట. మేము ఒకటే చెప్తామండి, వీఆర్ నాట్, అంటే ఫస్ట్ చెప్పాను నాట్ అగెనెస్ట్ ఎనీథింగ్, బట్ నాట్ ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ ట్రీట్మెంట్, ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ ట్రీట్మెంట్ అంటే ఎలోపతి మెడిసిన్ ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఇది తీసుకుంటూ నాట్ అంటే నాట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎలోపతి మెడిసిన్ ఇన్ అడిషన్ టు టేకింగ్
నార్మల్ ట్రీట్మెంట్. మీకేమన్నా నమ్మకం ఉంటే ఆయుర్వేద లేకపోతే మూలికల మీద ఏదైనా పర్వాలేదు, మీకేమైనా నమ్మకం ఉంటే అది కూడా తీసుకోవచ్చు. బట్ ఇది తీసుకోకుండా అదొక్కటే తీసుకోవటం వల్ల డెఫినెట్ గా కాన్సిక్వెన్సెస్ ఉంటున్నాయి. ఎందుకంటే పొటెన్షియల్లీ క్యూరబుల్, ఇన్క్యూరబుల్ స్టేజ్ లో వస్తున్నారనమాట. చాలా వరకు ఆ వల్నరబుల్స్ అంటే చాలా మార్కెట్ లో ఆ వల్నరబుల్ సిచ్యువేషన్ కూడా చాలా మంది క్యాష్ చేసుకుంటున్నారు. సో అది అంటే ఎవరు ఏం చెప్పినా కానీ పక్కన వాళ్ళు ఫస్ట్ డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ సిమ్టమ్స్ అని. చాలా వరకు కీమోథెరపీ వీటి వల్ల సిమ్టమ్స్, సర్జరీ వల్ల ఇలా కూడా ఇప్పుడు మంచి అన్ని కొంచెం చేంజ్ వచ్చిందని ట్రీట్మెంట్ లో కూడా. ఇప్పుడు సర్జరీస్ అనుకోండి, పొట్టలో సర్జరీ మినిమల్ ఇన్వేసివ్ లాప్రోస్కోపిక్ రోబోటిక్ చేస్తున్నాము. ఇప్పుడు బ్రెస్ట్ మొత్తం తీయట్లేదు, కన్జర్వేషన్ చేస్తున్నాము. సో కీమోథెరపీలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ కి మంచి మెడిసిన్స్ వచ్చినాయి, టార్గెటెడ్ థెరపీస్ వచ్చినాయి, ఇమ్యూనోథెరపీస్ వచ్చినాయి. రేడియేషన్ కూడా ఒకప్పుడు రేడియేషన్ ఒక ప్లేస్ ఇస్తే పక్కన టిష్యూస్, ఇప్పుడు బ్రెస్ట్ కి ఇస్తే కనుక హార్ట్, లంగ్ కూడా ఎఫెక్ట్ ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా ఏ ఆర్గన్ కి అయితే ఇస్తామో ఆర్గాన్కే ఎక్కువ అంటే ఎక్కువ ఉండేటట్టు, పక్కన ఆర్గాన్ మినిమం ఎఫెక్ట్ ఉండేటట్టు. సో అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తోటి మీరు అన్నట్టు చావు భయం కూడా తగ్గిస్తూ అంత భయపడాల్సిన క్యాన్సర్ అనగానే అంత భయపడాల్సిన అవసరం లేదు. అంటే వేరే వాళ్ళని పొటెన్షియల్లీ క్యూరబుల్ మళ్ళీ వేరే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఇది తీసుకోకుండా, ఈ ట్రీట్మెంట్ తీసుకోకుండా వెళ్తాం వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఓకే. సో అండ్ ఇందాక నేను అడిగినట్టు అంటే మీ ఎక్స్పీరియన్స్ లో అంటే మీరు ప్రివెన్షన్ అడిగారా? ప్రివెన్షన్ నేను ఒకటి చెప్తానండి. మనము ఇంత వేగంగా ఫస్టే అనుకున్నాం కదా, ఇంత ఎందుకు ఎక్కువ అవుతున్నాయి క్యాన్సర్స్, అంత ముందు అంత లేదు కదా అని. ఒక రీసెర్చ్ ప్రకారం హైదరాబాద్ లో ఈ సర్వైకల్ క్యాన్సర్స్ మహిళలకి ఎక్కువ అవుతుంది, ఎక్కువ రేషియో ఉంది అనేది అంటే ఇండియాలోనే 1/5 ఆఫ్ ద బర్డెన్ సర్వైకల్ క్యాన్సర్ వరల్డ్స్ బర్డెన్ ఇండియాలో ఉందండి. అందులో హైదరాబాద్ అంత స్టాటిస్టిక్ లో హై లేవండి. హైదరాబాద్ లో ఏదో ఉంది అండ్ తర్వాత చెన్నై ఉంది అని. చెన్నై కొంచెం ఒక ఏరియా ఎక్కువ ఉంది చెన్నై. అండ్ హైదరాబాద్ లో అంటే మనకి ప్రాపర్ రిజిస్ట్రీ కూడా లేదండి ఇంకా. హైదరాబాద్ బోత్ తెలుగు స్పీకింగ్ స్టేట్ కి. చెన్నై అంటే ప్రాపర్ క్యాన్సర్ రిజిస్ట్రీ ఉంటుంది చెన్నై, పాపులేషన్ బేస్డ్ అండ్ హాస్పిటల్ బేస్డ్ కూడా. ఎందుకంటే అది ఎప్పటి నుంచో వాళ్ళ ద్వారా చాలా మంచి కొన్ని ఏళ్ల నుంచి ఎస్టాబ్లిష్ చేశారనమాట. కరెక్ట్ స్టాటిస్టిక్స్ ఉంటుంది చెన్నైకి. అండ్ ఒకటి ఏంటంటే జీవన్ శైలి అన్నారు కదా, మనము అంటే ఎందుకు మన దేశంలో ఎక్కువ అవుతున్నాయి అంటే ద మోర్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ వెస్టర్న్ కల్చర్ కి. మనం మన జీవన శైలి ఎలాగో పాశ్చాత్యీకరణ చేసుకుంటున్నాము, మన జీవన శైలి ఎప్పుడు మార్చుకుంటున్నామో వీఆర్ మోర్ ప్రోన్ అనిపిస్తుంది. ఎందుకంటే మన ఫుడ్ అనేది అంటే ఏజ్ ఓల్డ్ గ్రాండ్ మదర్స్ కిచెన్ అంటారు కదండి, అది చాలా బ్యాలెన్స్డ్ డైట్ అండి. అంటే ఇప్పుడు ఆ ఫుడ్ కాకుండా మనము జంక్ తీసుకుంటున్నాము, అలవాటు పడ్డాం. సో పిల్లలకు కూడా అది ఫస్ట్ నుంచి కూడా మన కల్చరు, మన ఫుడ్ హ్యాబిట్స్ అనేది జనరేషన్ మనం పాస్ ఆన్ చేయాల్సిన బాధ్యత మనలో ఉందండి, ఎస్పెషల్లీ లేడీస్ లో. ఇక్కడ మీ థింకింగ్ లో ఒకసారి ఆలోచిస్తే, పాత వాళ్ళు బాగానే తిన్నారు, చిన్నప్పటి నుంచి బాగా తిన్నారు, చివరికి ముసలితనం వచ్చాక ఇప్పుడు కొంచెం ఈ జంక్ ని చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఒక 40 years ఆఫ్ ఏజ్ ఉన్న మహిళలు కొంత పాత పద్ధతి అండ్ జంక్ అండ్ ఈ రైస్ తీసుకోవడం ఇవన్నీ ఓకే. బట్ ఇప్పుడు పిల్లలు చూస్తే కంప్లీట్ జంక్ ఎక్కువ పోర్షన్ కనబడుతుంది. సో మరి అది ఎట్లా అర్థం చేసుకోవాలి భవిష్యత్తుని? అది అందుకే చెప్పాను, మన ట్రెడిషన్, మన కల్చర్, మన ఫుడ్ హ్యాబిట్ ఫ్యూచర్ జనరేషన్ పాస్ చేస్తాం కూడా అదొక మన బాధ్యత. ఎందుకంటే ఇప్పుడు చూడండి, కర్క్యూమిన్ ఒక ఆంకాలజీ సంబంధించి బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్ లో డివిట్ అండ్ బైబుల్ లాంటి ఆంకాలజీ, దాంట్లో ఆ బుక్స్ లో ఒక ప్రివెన్షన్ అంటే ఫుడ్ ఏదైనా ప్రివెన్షన్, క్యాన్సర్ ప్రివెన్షన్ అనే లక్షణం దేనికన్నా ఉందంటే అది కర్క్యూమిన్ కని రాశారు దాంట్లో, పసుపు కర్క్యూమిన్ కంటెంట్. ఆ తర్వాత ఇప్పుడు కర్క్యూమిన్ టాబ్లెట్స్ వచ్చినాయి, వెస్ట్ లో టాబ్లెట్స్ తీసుకుంటున్నారు. బట్ మన ఫుడ్ హ్యాబిట్ లో పసుపు లేని ఏవి తినమన్నమాట. పసుపు
పసుపు అనేది మన ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ డైట్. అట్లా మన ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ వెరీ గుడ్ అండి. మన అది అది మానకుండా మన ఫ్యూచర్ జనరేషన్ పాస్ చేస్తాం అనేది వెరీ ఇంపార్టెంట్. సో అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ మాట వినేవాళ్ళు కూడా కొంచెం ఫాస్ట్ గా వెళ్ళి వాళ్ళు ఏం తిన్నారో చూసి మళ్ళీ వాటిని ఎక్కువగా అలవాటు చేసుకుని కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి, ఈవెన్ పిల్లలకు కూడా పెట్టాల్సిన పరిస్థితి. ఓకే. సో అండ్ మీ ఎక్స్పీరియన్స్ లో అంటే మీరు కేర్, కిమ్స్, బసవతారకం, తర్వాత ఈవెన్ ఫారెన్ కూడా అక్కడ కూడా అటెండ్ చేసినట్టున్నారు. సో ఇట్లా చూసినప్పుడు బాగా ఛాలెంజింగ్ అనిపించిన సిచ్యువేషన్ ఏదైనా ఉండిందా? ప్రతి కేసు ఛాలెంజింగ్ అండి. మోస్ట్ అంటే మీరు కూడా ఇంకా నా వల్ల కాదు అని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన సందర్భం? అట్లా అంటే ప్రతి కేసు నేను ప్రతి కేసు చేసేది ఇస్ డిఫరెంట్ అండి. ప్రతి కేసు మనం పర్సనలైజ్డ్ గా ఆలోచించే చెయ్యాలి. ఎవ్రీ కేసు ఈజ్ ఛాలెంజింగ్ అండి. ఇది కేసు అని ఎవ్రీ కేసే జాగ్రత్తగానే ఉండదు. ఎవ్రీ కేసు మనము వీ హ్యావ్ టు పుట్ అవర్ హార్ట్, మైండ్ అండ్ డూ ఎవ్రీ కేస్ అండి. ఓకే. సో అండ్ మీ ఫిలాసఫీ ఫస్ట్ టైము ఓవేరియన్ క్యాన్సర్ రికరెన్స్ అండి. ఓకే. అమ్మాయి ఇప్పుడు కూడా బాగుంది. ఓకే. ఇప్పటికీ అమ్మాయి వస్తుంది టచ్ లో. ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్ కైనా అమ్మాయి ధైర్యంగా వచ్చి చెప్పుద్ది, ఎవరు భయపడకూడదు అని. ఆ అమ్మాయి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. అమ్మాయి అమెరికాలో వెళ్తే అక్కడ బోస్టన్ లో హార్వర్డ్ స్కూలే, అది క్యాన్సర్ స్కూల్, అక్కడే 6 నెలలు కూడా బతకవని చెప్పారండి. అది ఎప్పుడు నేను ఈ అమ్మాయికి సెకండ్ సర్జరీ చేసుకుని 2016 లో చేశాను. 2016 లో ఆల్మోస్ట్ 9 years అయిపోయిందండి. అంతకు ముందు 10 years బ్యాక్ నువ్వు అంటే 20 years బ్యాక్ బతకమంటే అమ్మాయి ఇంకా ఎందుకని, అమ్మాయికి పిల్లలు లేరు, ఏదో సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇండియా వచ్చేసింది. ఇండియా వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ కీమోథెరపీ, ఇక్కడ కొంచెం సర్జరీ చేసుకున్న తర్వాత మళ్ళీ 10 years కి రికరెన్స్ వచ్చిందండి. రికరెన్స్ వచ్చినప్పుడు నేను చేశాను. మొత్తం అది సూడోమిక్సోమా పెరిటోనే అంటారండి. లోపలంతా జెల్ లాగా ఫామ్ అవుతుంది, మొత్తం అతుక్కుపోయి అలా ఉంటది. అదంతా తీసేసి హైపెక్ అని ఇస్తారండి. ఏ పార్ట్ లో ఇది? అది పొట్టలో పెద్ద సర్జరీ చేసి హైపెక్ అని ఇస్తారు. హైపెక్ అంటే హీటెడ్ కీమోథెరపీ లోపల సర్క్యులేట్ చేస్తారనమాట. ఇంత పెద్ద సర్జరీ, ఇంత పెద్ద కీమోథెరపీ 90 minutes సర్క్యులేట్ చేస్తారు. అదంతా కొంచెం ఛాలెంజింగ్. ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా భయం. అంటే పేషెంట్ బయటికి రావాలి, హెల్దీగా రావాలి, మన ఉద్దేశం అది కదా, ఏమి ఉండకూడదని. కొంతవరకు ఇంత పెద్ద సర్జరీ చేసినప్పుడు కొంతవరకు ఉంటాయి పోస్ట్ ఆఫ్ కాంప్లికేషన్స్, బట్ అవన్నీ మేనేజ్ చేసుకోగలిగి జాగ్రత్తగా బయటికి తీసుకురావాలండి పేషెంట్ కి. ఛాలెంజింగ్ ఫస్ట్ టైం చేశాం కాబట్టి అప్పుడు మోస్ట్ ఛాలెంజింగ్. ఇప్పుడు అలవాటు అయిపోతుంది తర్వాత. అండ్ మీ ఫిలాసఫీ ఏంటి? అంటే ఇంతమంది, అంటే జీవితం అంటే తినడం, పడుకోవడం, ఏదో కొంత డబ్బు సంపాదించుకోవడం, ఇలా చూస్తే ఇంతకంటే హయ్యర్ లెవెల్లో మీరు అసలు జీవితమే ఇలా ఉంటుంది అని చూస్తూ ఉంటారు కదా. సో అందులో కొన్ని సక్సెస్ రేషియోస్ ఉంటాయి, కొన్ని ఫెయిల్యూర్ అని కాదు, సో మోర్టాలిటీ రేట్ ఉంటుంది కాబట్టి. సో మీ ఫిలాసఫీ ఏంటంటే ఇవన్నీ చూశాక ఏమనిపిస్తుంది ఒక్కోసారి ఇదంతా? ఏమనిపిస్తుంది అంటే ఇక అంటే నథింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అండి. వీ హ్యావ్ టు లివ్ ప్రెజెంట్ భవిష్యత్తు మనకి ఏమో తెలియదు. ఎవరు అతిథులు కాదు, నేను అది చెప్తా, ఎవరు అతిథులం కాదండి. ఎవరికైనా రావచ్చు, ఎవరైనా ఏదైనా అవ్వచ్చు. వీ హ్యావ్ టు డూ, పాస్ట్ ఈస్ డిఫరెంట్, వీ హ్యావ్ టు, అంటే మనం వర్తమానాన్ని ఆలోచించాలి, వర్తమానాన్ని జీవించాలి. వీ హ్యావ్ టు, భవిష్యత్తు గురించి మనకు తెలియదండి, ఎవరి చేతుల్లో లేదు. బట్ చాలా మంది కాన్ఫిడెంట్ గా ఉంటారు, ఇది నాకేం అవ్వదు అని. మీరు అన్నారు మన చేతిలో ఏముండదని, కానీ చాలా మంది కాన్ఫిడెంట్ గా ఉంటారు, నాకేం కాదు, అయ్యాక బాధపడతారు నాకైందా ఇది అని. బట్ అలాంటి ఫిలాసఫీ అంటే చాలా మంది అదే మా దగ్గరికి వస్తారు కదా, వచ్చిన ఫస్ట్ వచ్చినప్పుడు డినయల్ ఉంటుంది, ఏదైనా డయాగ్నోస్ డినయల్ ఉంటుంది అనమాట. అంటే నాకెందుకు వస్తుంది, నాకు కాదు, అది తప్పు రిపోర్ట్ కాదేమో, ఎందుకంటే నేను చాలా హెల్దీ లైఫ్ స్టైల్ ఉంది నాకు, నేను అసలు నాన్ వెజిటేరియన్ తిన్ను, యోగా చేస్తాను, మెడిటేషన్ చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను గంట, నాకు వేరే హ్యాబిట్స్ ఏమీ లేవు, వాళ్ళ పక్కన వాళ్ళు వీళ్ళకి ఇంతమంది ఇన్ని హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఏమి రాక నాకెందుకు వస్తుంది అనే ఇదిలో ఉంటాడు. తర్వాత కొంచెం కోపంగా ఉంటుంది అనమాట, ఇన్ని చేసిందా, నేను ఇంత మంచిగా ఉన్నా, నాకెందుకు వచ్చింది అని కోపం ఉంటుంది. తర్వాత బార్గెన్కి వచ్చి తర్వాత దే యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. అది
So ఏదైనా ఇది స్టేజెస్ అండి గ్రీఫ్. అండ్ ఫైనల్గా ఈ క్యాన్సర్ అనగానే అండి కొన్ని అపోహల అంటే వాటిని ఏమంటారో మీరు చెప్పండి. ఎక్కువ మిత్స్, డబ్బు ఖర్చు అవుతుంది అంటే అందులో మిత్ ఏది అనేది చెప్పండి, ఫ్యాక్ట్ ఏది అనేది, డబ్బు ఖర్చు అవుతుంది బాగా అనే దాన్ని ఎలా తీసుకోవాలి ఇప్పుడు ఈ ట్రెండ్కి? అప్పుడు అంటే డబ్బు ఖర్చు అవుతుందంటే డెఫినెట్ గా అండి ఫైనాన్షియల్ బర్డెన్ అనేది ఉంటుంది. సో కంప్లీట్ ఫ్యామిలీ డివాస్టేట్ అయిపోతుంది. డివాస్టేట్ అంటే అదే, అందుకనే ఏంటంటే ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి ముందు జాగ్రత్తగా ఇప్పుడు ఇన్సూరెన్సెస్ అవన్నీ ప్రతి ఒక్కరికి అవసరం అండి. ఒకప్పుడు ఏంటంటే సో ఇన్సూరెన్సెస్ లో కవర్ అవుతాయా ఈ రకరకాల క్యాన్సర్ అన్ని కవర్ అవుతాయండి. అండ్ ఒకప్పుడు ఏంటంటే ఒక 10 లక్షలు కోవిడ్ ముందు సిచ్యువేషన్. ఇప్పుడు ఎవరో అందరి మైండ్ సెట్ ఇప్పుడు ఎవరికైనా డాక్టర్స్ అయినా అందరికీ ఉండాలి ఇన్సూరెన్స్. కూడా 15 lakhs ఇన్సూరెన్స్ అంటే ఉమ్మా అంత ఇన్సూరెన్సా అనే కాన్సెప్ట్ ప్రీ కోవిడ్. కోవిడ్ అయిన తర్వాత అన్ని ఇప్పుడు కోవిడ్ అప్పుడు చూసారు కదా, అడ్మిట్ అయితే 40 ఎంత ఈజీగా చాలా ఐసీలో ఉన్నాయి. సో ఆ తర్వాత మైండ్ సెట్, పీపుల్ మైండ్ సెట్ కూడా కొంతవరకు చేంజ్ అయింది, యాక్సెప్టింగ్. ఇప్పుడు అందరూ ఎంత ఇన్సూరెన్స్ కూడా 50 lakhs 1 crore అలా చేయించుకుంటున్నారు అనమాట. అంటే ఇన్సూరెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ అనేది తట్టుకోవటం ఏమన్నా అయితే చాలా ఫ్యామిలీకి కష్టం అవుతుంది. అది ఎవరికి అవుతుంది, ఎప్పుడు అవుతుంది, ఎందుకు అవుతుంది అనేది ఎవరికి తెలియదు. నేను ముందు చెప్పినట్టు ఎవరు అతిథులు కాదు దీనికి. సో అదొకటి. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చాలా వరకు గవర్నమెంట్ స్కీమ్స్ బిలో పావర్టీ లైన్ వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ అంతా బాగానే ఉంది. ట్రీట్మెంట్ డబ్బులు లేకుండా ట్రీట్మెంట్ డినై అవుతాం అనేది ఈ రోజున ఎవరికి లేదండి. అది లేకపోతే ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు కొన్ని ఇప్పుడు వచ్చిన డ్రగ్స్, ఇమ్యూనోథెరపీ అవన్నీ చాలా కాస్ట్లీ అండి. ఒక్కొక్క డ్రగ్ 2 lakhs 4 lakhs పర్ సైకిల్ అట్లా. అవన్నీ తట్టుకోవాలి అంటే డెఫినెట్ గా పెద్ద ఇన్సూరెన్స్ అనేది. సో ఇవన్నీ ఇన్సూరెన్స్ లో కవర్ అవుతాయి తీసుకుంటే. సో అందరూ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే 100%. సో ఫస్ట్ ఆప్షన్ అయితే అదొక సెక్యూరిటీ. చాలా ఖర్చు పెడతాం కదండి సంవత్సరానికి ఇంతని. దానికి ఆబ్వియస్ గా మన దగ్గర ఈవెన్ ఇన్సూరెన్స్ తీసుకోవడం విషయంలో కూడా చాలా అవేర్నెస్ తక్కువ. ఎంతసేపు ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చి ఎంబడి పడుతున్నాడు అనుకుంటారు కానీ ఇప్పుడు చేయించుకుంటాం మీరు అన్నట్టు కోవిడ్ తర్వాత. ఇప్పుడు చేయించుకుంటున్నారు కానీ మీరు అన్నట్టు చాలా తక్కువే. సో ఈ తర్వాత ఈ ఫార్మస్యూటికల్ కంపెనీస్ అన్ని కూడా క్యాన్సర్ కి వ్యాక్సిన్ రాకుండా, మందు రాకుండా ఒక మాఫియా లాగా చేస్తోంది అని ఒక మాట వినబడుతుంది. ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకంటే క్యాన్సర్ కి అంటే అది రీసెర్చ్ అది జరగాలనే రావాలనే బెటర్ మెడిసిన్. ఇప్పుడు కాస్ట్లీ మందులు ఉంటాయి. సో క్యాన్సర్ కి మంచి చిన్న వ్యాక్సిన్ వచ్చింది అనుకోండి, చిన్న ఏదో టాబ్లెట్ వ్యాక్సిన్ 10 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలు. సో వీటిది అంతా కూడా తగ్గిపోతుంది అట్లా. ఐ డోంట్ థింక్ సో అండి. సో అందులో ఏం నిజం లేదు. ఎవరు కూడా అట్లా యూజువల్ గా చెయ్యరు. అంటే ఫార్మసిటీ అంటే ఆ వ్యాక్సిన్స్ కోసం వర్క్ చేసే బయోటెక్ కంపెనీలు వేరే ఉంటాయి కదా, వీళ్ళకి సంబంధం ఉండదు కదా. అండ్ క్యాన్సర్ ఈజ్ ఎ ఫంగస్, యాంటీ ఫంగల్ టాబ్లెట్స్ తోటి తగ్గిపోతుంది అని కొంతమంది అంటారు. సో అది కంప్లీట్ అపోహ. ఓకే. అండ్ ఈ కీమోథెరపీలు ఇంకా రకరకాల రేడియేషన్ థెరపీస్ ఇవన్నిటి కూడా చాలా వాటి వల్లే మరణాలు వస్తాయి, కానీ వాటిని డాక్టర్స్ చెప్పరు, కావాలనే ఇస్తారు. ఆల్టర్నేట్ పద్ధతులు ఉన్నా కూడా లేదు. కీమోథెరపీ అండ్ రేడియేషన్ ఇంకేమన్నా ఉంటాయి కూడా. కీమోథెరపీ అవసరమైన వాళ్ళకే ఇస్తా. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ లో ఒక సెట్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్, పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్స్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ రిసెప్టర్ పాజిటివ్ ఉండి, HER2 నెగిటివ్ ఉండి, ప్రొలిఫరేట్ ఇండెక్స్ అని ఒకటి చూస్తాం, అది చాలా తక్కువ, ఒక 15% కన్నా లెస్ ఉండి అరౌండ్ 10% అట్లా ఉన్నప్పుడు వాళ్ళ నోడ్స్కి ఎక్కడికి వెళ్ళకుండా ఉండి ఓన్లీ బ్రెస్ట్కే పరిమితమైనప్పుడు, లోకల్ డిసీజ్ అయినప్పుడు చాలా వరకు కీమోథెరపీ అసలు ఇవ్వమండి. ఓన్లీ హార్మోన్ టాబ్లెట్స్ పెట్టి పంపుతాము. అట్లా వాటిని బట్టి అవసరమైన చోటే ఇస్తాం అండి కీమోథెరపీ. అవసరం లేని చోట ఎవరు ఇవ్వరు యూజువల్ గా డాక్టర్స్ ఎవరు కూడాను అట్లా. అంటే కమర్షియల్ గా ఆలోచించి అట్లా చేస్తారు, చెయ్యరండి. సో అంటే కొంత ఎథికల్ గా బయటకు వచ్చేసి అట్లా చేస్తారు అనేది డబ్బు సంపాదన కోసం. నో అండి, ఐ డోంట్ థింక్ సో. ఓకే. అండ్ ఆల్టర్నేట్ మెడిసిన్స్ ఇప్పుడు ఆయుర్వేదము అండ్ హోమియోపతి లాంటివి ఉన్నప్పటికీ కూడా, అంటే నేను స్పెసిఫిక్ గా అడుగుతున్నాను, ఇందాక మనం మాట్లాడుతున్నాం అంటే ఆల్టర్నేట్ మెడిసిన్ నేను ఆల్రెడీ చెప్పానండి. అంటే ట్రీట్మెంట్ కాదు, మెడిసిన్ ఉన్నా కూడా కావాలనే అలోపతిని ఎక్కువ హైలైట్ చేస్తారు. అట్లే అంటే
అదేమి ఈ ఆయుర్వేద మెడిసిన్ వలన ఇది కొంతవరకు ఈ దీంట్లో ఇచ్చే మందులు కూడా ఏదో ఒక ప్లాంట్ ప్రోడక్ట్స్ ఉంటాయండి. మేబీ ఆ కొంచెం ఏదైనా ఓవర్లాప్ అవ్వచ్చు. ఈ డోసేజ్ కానీ ఇది దీనికి ఉపయోగపడుతుంది అలా ఏమీ లేదు. ఏదో ఇది ఉపయోగపడుతుంది ఇస్తున్నారు, ఎంతవరకు తగ్గుతుందో తెలియదు అనమాట. సో అందుకని ఏమన్నా మీకు అంటే ద కాన్సెప్ట్ ఏంటంటే ఇది కూడా చాలా వరకు ప్లాంట్ ఆల్కలైడ్స్ ఇవన్నీ ఇలా తయారవుతాయి కాబట్టి క్యాన్సర్ మెడిసిన్స్ కూడా ఏమన్నా కొంచెం దాంట్లో అలాంటి కలిసినప్పుడు కొంచెం ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందో ఆయుర్వేదలో. బట్ ఇది పర్టికులర్ డోస్ అట్లా ఉండదు కదండి. అందుకని నేను ఆల్రెడీ చెప్పాను, నాట్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఇన్ అడిషన్ టు టేకింగ్ నార్మల్ ఎలోపతిక్ మెడిసిన్ ఏదైనా మీకు నమ్మకం ఉంటే అవి తీసుకోవచ్చు. యూఆర్ నాట్ అగెనెస్ట్ అని చెప్పి ఆయుర్వేదం గానీ హోమియో గానీ మూలికలు గానీ అవును. బట్ ఏమి తీసుకోకుండా అది ఒక్కటే తీసుకుంటాం వల్ల మేము రోజు చూస్తూనే ఉన్నామండి పేషెంట్స్ ఇది. సో అంటే ఓవరాల్గా సిచ్యువేషన్స్ అన్ని చూశాక నేను జనరలైజ్డ్ క్వశ్చన్ అడుగుతున్నా, నాట్ ఓన్లీ క్యాన్సర్ అని కాదు, జనరలైజ్డ్ క్వశ్చన్. డాక్టర్స్ చాలా మంది కూడా ఇప్పుడు రాసే టెస్ట్లు, ఆ బిల్లులు కానీ ఆ టెస్ట్లు కానీ ఆ ఫలానా డయాగ్నోస్టిక్ కంపెనీ తోటి ఇటు మెడికల్ రిప్స్ తోటి వాళ్ళతో టైఅప్ అయ్యి, సో ఒక పూర్తిగా పేషెంట్ను భయపడే వాతావరణానికే తీసుకెళ్తున్నాం. మనం ఒక సంప్రదాయ వైద్యం, ఒకప్పటి మూలికా వైద్యము సిద్ధ వైద్యం నుంచి ఈరోజు ఒక మాఫియా వైద్యం వైపు, ఎందుకంటే అమెరికాలో మెడికల్ అదంతా కాస్ట్లీ అఫైర్, బట్ ఇండియాలో కూడా అలాగే చేసేస్తున్నాము అనే ఒక ఫ్లోలో ఉన్నాం అనేది వినబడుతోంది. మీరు నిజాయితీగా చెప్పండి దానికి ఆన్సర్. లేదండి, చాలా వరకు నేను చెప్తున్నా ప్రతి ఏదంటారు చూడండి, తులసి వనంలో గంజాయి మొక్కలు ఒకళ్ళు ఉంటారు. ఎవరు చాలా వరకు వైద్యులు అందరూ ప్రతి ఒక్కరు పేషెంట్ కి మంచి చేయాలనే ఉంటుందండి. ఎవరో ఒకళ్ళిద్దరు డబ్బు సంపాదించాలని కూడా ఉంటుంది. ఒకళ్ళిద్దరు వలన మొత్తం మెడికల్ ఫెటర్నిటీ అంటాం అనేది ఒకరిద్దరని కాదు, నేను ఇంకా ఒకటిద్దరు అని కూడా అనట్లేదు. కొంత ఒక పోర్షన్ ఆఫ్ డాక్టర్స్ అలా ఉన్నారు, ఎందుకంటే కోట్లు పెట్టి చదువుకుంటారు, అవి రికవర్ చేసుకోవాలి, కెరియర్ మేక్ చేసుకోవాలి, ఒక హాస్పిటల్ కట్టాలి. తర్వాత మెడిసిన్ అనేది వైద్య వృత్తి అనేది సర్వీస్ ఇండస్ట్రీ అనండి. ఇండస్ట్రీ సర్వీస్ ఇండస్ట్రీ అండ్ నిజంగా చెప్పాలంటే ఇండివిజువల్ కూడా ఒక క్రీమ్ లేయరే మెడిసిన్ ఒక 20 ఏళ్ళ అట్లీస్ట్ 10 ఏళ్ల పాటు అన్ని మానుకొని కష్టపడి చదవాలండి. అంత చదివినప్పుడు ఇంటెలిజెన్స్ ఉండాలి. ఆ ఇంటెలిజెన్స్ ఏ రంగంలో పెట్టుకుంటే దీనికన్నా 100 రెట్లు ఎక్కువ చేసుకోగలరండి డాక్టర్స్. అలాంటిది సర్వీస్ చాలా వరకు డాక్టర్ సర్వీస్ మోటోనే ఉంటుందండి. ఇప్పుడు డెఫినెట్ గా ప్రతి డాక్టర్ కూడా నేను చెప్తున్నా కదా, వాళ్ళ దీనిలో ఒక నెలకి ఇంతమంది అయినా ఫ్రీగా చూస్తారండి. ఎంతమంది ఏ ప్రొఫెషన్ లో అలా చేస్తున్నారు చెప్పండి మీరు, నేను అడిగిన దానికి. ఫ్రీగా చేస్తాం అంటే ఇలా తెలిసిన వాళ్ళు వస్తారు వాళ్ళకి చూస్తారు, ఇలా లేని వాళ్ళు వస్తారు వాళ్ళకి చూస్తారు. చాలా వరకు అది చాలా వరకు డాక్టర్స్ వాళ్ళ ప్రొఫెషన్ అంటే అది చెయ్యాలని కాదు, పెట్టుకోరు. ఇన్ జనరల్ ఇన్ జర్నీలో అది ఎంతమంది చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు ఎక్కడన్నా ఇప్పుడు ఇట్లా కనపడే డాక్టర్ గారు ఇది రిపోర్ట్ చూడండి, చూసి మనం సమాధానం చెప్తాం. వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ అది ఎవరైనా చేస్తున్నారా చెప్పండి, లాయర్స్ చేస్తున్నారా చెప్పండి. ఇప్పుడు డాక్టర్స్ అంటారు, టాప్ లాయర్స్ దగ్గర ఇప్పుడు ఇంకా డాక్టర్స్ నిజంగా చెప్పాలంటే టాప్ డాక్టర్ దగ్గర చూసిన ద కన్సల్టేషన్ ఇస్ తీసుకునేది చాలా లిమిటెడ్ అండి, అది సర్వీస్ కిందే చెప్పాలి. ఇప్పుడు ఒక అదే స్టేజ్ లో అంత ఎక్స్పీరియన్స్ లాయరు గంటకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు చెప్పండి. తీసుకుని ఆ కన్సల్టేషన్ కి మళ్ళీ ఫోన్ చేసినా ఆన్సర్ చేస్తాం పేషెంట్స్ గా, బికాస్ దే ఆర్ సఫరింగ్ అనే ఒక ఉద్దేశంతో, అంతే. అర్థమైంది కదా. మళ్ళీ ఇంకో నెక్స్ట్ డే 2 రోజులు 3 రోజులు వచ్చినా చూస్తాం. అంటే మీరు లాయర్ ని కంపేర్ చేశారు, అది ఒక కేసు రిలేటెడ్ గా కొన్ని నెలలు వారాలు సంవత్సరాలు, అది అసలు అంటున్నాను. ఇది ఒక పేషెంట్ అదే పేషెంట్ కూడా ఇప్పుడు అదే చెప్తున్నా కదా, మళ్ళీ వచ్చినా చూస్తాము, ఫోన్ చేసినా చూస్తా డాక్టర్స్ చూస్తారు, అంతేగాని దిస్ ఈస్ బియాండ్ ఒక సర్వీసే ఇదంతా. ఓకే. అండ్ ఇంకా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంకా గమ్మతైన విషయం అంటే, యాజ్ అ జనరల్ గా నేను అడుగుతాను, మీరు డాక్టర్ కాబట్టి నేను ఖచ్చితంగా అడుగుదామని అడుగుతున్నా. చాలా మంది డాక్టర్లు అంటూ ఉన్నారు ఈ మధ్య, మీరంతా యూట్యూబ్లు చూసి వచ్చేస్తున్నారు, యూట్యూబ్లో వాడు ఏదో చెప్తాడు అది చూసి వచ్చేస్తున్నారు, మమ్మల్ని అడ్డమైన క్వశ్చన్లు అన్నీ అడుగుతున్నారు అని డాక్టర్లు అంటారు కొంతమంది. కానీ నిజంగా చెప్తే ఒక డాక్టర్ 500, 600, 1000 రూపాయలు, 800, 1200 తీసుకొని జస్ట్ 2 minutes కూర్చోబెట్టి మందులు రాసేసి టెస్టులు రాసేసి పంపించేస్తున్నాడు. అట్లీస్ట్ ఒక ధైర్యం కానీ అసలు ఏంటి ప్రాబ్లం అనే చెప్పే పరిస్థితిలో చాలా మంది డాక్టర్స్ లేరు. ఇది మీరు ఒప్పుకోవాలి.
ఒప్పుకున్నాకే దానికి ఆన్సర్ చెప్పాలి. అంటే అది అంటే మేబీ ఈవెన్ మన వ్యూవర్స్ కూడా దీనికి సమాధానం చెప్తారు, ఇలా జరిగింది అని. నేను చెప్తున్నాను కదా, అది ఇండివిజువల్ బట్టి ఉంటుందండి. అది మెజారిటీ ఆఫ్ అలాగే ఉన్నారు. మెజారిటీ చాలా మంది నేను పర్టికులర్ గా బయటకు వచ్చిన పేషెంట్ తాలూకు వాళ్ళని అడిగితే 500 తీసుకున్నాడు, 1000 రూపాయలు తీసుకున్నాడు, 2 నిమిషాలు కూడా మాకేం చెప్పలేదు, ఇగో ఈ టెస్ట్లు రాసి ఈ మందులు రాసినాడు. తగ్గుతుంది, ఓకే, షూర్ షాట్ తగ్గుతుంది, బట్ పేషెంట్కి ఇచ్చే ధైర్యం కానీ ఆ యూట్యూబ్లో ఎందుకు చూస్తారు? ఒకవేళ మీరు కరెక్ట్గా చెప్పగలిగితే. అట్లా కాదండి, యూట్యూబ్ లో చూస్తాం కాదు, ఇప్పుడు వాళ్ళ నాలెడ్జ్ తో వస్తారు అవన్నీ. ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన పేషెంట్ డెఫినెట్ గా ఇలాంటి వాటిలో కూడా కౌన్సిల్ చేస్తాము. ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు అంటే ఆ సిచ్యువేషన్ బట్టి పేషెంట్ నీడ్స్ మోర్ కౌన్సిలింగ్ అనుకుంటే డెఫినెట్ గా వి టేక్ టైమ్ అండ్ డూ ఇట్ అండి. మన ఇప్పుడు క్యాన్సర్ ఫస్ట్ టైం డయాగ్నోస్ అయింది, వాళ్ళు ఎస్పెషలీ లేడీస్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అవుతుంది, వాళ్ళు అంటే అది మిడిల్ ఏజ్ లేడీ అన్నమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీ యంగ్ ఫ్యామిలీ ఉంటుంది, అదే పిల్లలు ఇంటర్లోనూ జస్ట్ డిగ్రీ చదువుతూనే ఉంటారు. సో దట్ ఈస్ సిచ్యువేషన్ వేర్ మదర్ ఈజ్ నీడెడ్ అని వాళ్ళకు ఉంటది అనమాట. ఇప్పుడు నాకేమన్నా క్యాన్సర్ తగ్గే క్యాన్సర్ అయినా ఆ టర్మ్ వినగానే అసలు ఇంకా వాళ్ళు చాలా కుప్పకూలిపోతారు అనమాట. సో వాళ్ళకి అలాంటి వాళ్ళు దే నీడ్ మోర్ టైం. అది టైం తీసుకొని చెప్తామండి డెఫినెట్ గా. అది ఇండివిజువల్ పట్టి ఉంటుందండి. దే షుడ్ చూస్ ద కరెక్ట్ డాక్టర్. అది ఓకే. అంటే మీరు క్యాన్సర్ కాబట్టి అది ప్రొలాంగ్డ్ ప్రాసెస్ కాబట్టి అలా అంటున్నారు. బట్ రెగ్యులర్గా ఇప్పుడు పిల్లలకి జ్వరం వచ్చినా లేకపోతే ఇంకా మనకు ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినా రెగ్యులర్ కన్సల్ట్ చేసి క్లినిక్లకు వెళ్తే చాలా మంది అట్లా చేస్తున్నారు అనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ఏంటంటే చాలా వరకు లిమిటెడ్ టైం, అంటే ఒక్కొక్కళ్ళు మన యుఎస్ లో లాగా ఒక 10 members కే రోజుకి అపాయింట్మెంట్ ఉంటుంది, 10 members నే చూస్తారన్నప్పుడు వాళ్ళు టైం స్పెండ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరు 60 మందిని చూస్తున్నారు. అది కూడా ఒక కారణం అండి. ఓకే డాక్టర్ గారు, సో మన వ్యూవర్స్కి ఒక ఓవరాల్ మెసేజ్ ఇవ్వండి, ఎలా జాగ్రత్తగా ఉండాలి అసలు? అంటే క్యాన్సర్ అనే మహమ్మారి అంటాం కదా, సో అది మన జోలికి రాకుండా మనం చేసే తీవ్ర ప్రయత్నం అందులో భాగంగా ఎలా ఉండాలి? ఇదేంటంటే డెఫినెట్ గా మనం చేసే ప్రయత్నం మనం చేయాలి. మనము వ్యాయామం చేస్తాం రెగ్యులర్ గా, ఐడియల్ వెయిట్ ఒబేసిటీ ఉబకాయం లేకుండా మనం చూసుకోవటము, ఆహార అలవాట్లు మన ట్రెడిషనల్ మనం ఈ బ్యాలెన్స్ డైట్, మన ఇండియన్ ట్రెడిషనల్ డైట్ బ్యాలెన్స్డ్ డైటేనండి. పండ్లు కూరగాయలతో కూడిన ఆహారం తీసుకోవటం, ఈవెన్ నాన్ వెజిటేరియన్ కూడా లిమిటెడ్, అంటే ఎనీథింగ్ ఏదైనా మోడరేషన్లో దిస్ ఇస్ గుడ్ అండి తీసుకోవటం. అండ్ ఈ రెగ్యులర్గా లేడీస్ స్క్రీనింగ్ చేయించుకోవటం, చెడు అలవాట్లకి ధూమపాన మద్యపానాలకి ఆల్కహాలిజం స్మోకింగ్కి దూరంగా ఉంటాం. అండ్ ఈ ఫాలో అవ్వాలండి. అండ్ ఒకవేళ నిజంగా ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా, కొంతవరకు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదిస్తాం. ప్రతి సిమ్టమ్ క్యాన్సర్ అని నేను చెప్పట్లా. ఇప్పుడు బ్రెస్ట్ లో ఒక లంప్ ఉంది అనుకోండి, ఒక 10 to 20% క్యాన్సర్ అవుతుంది, 80% బినైనే ఉంటుంది. అయినా కానీ ఇది ఏంటి అని నిర్ధారించుకోవటం చాలా అవసరం. ఎలాంటి తేడాలు వచ్చినా, మలమూత్ర విసర్జన తేడా వచ్చినా, ఎక్కడైనా బ్లడ్ వస్తున్నా, మోషన్ లో కానీ యూరిన్ లో కానీ, ఏదైనా అల్సర్ ఉండి మన చేతిలో మానకపోయినా కానీ, పుండు ఏమన్నా ఎక్కువ రోజులు మానకపోయినా కానీ, మన మింగటంలో కానీ ఏదన్నా మింగలేకపోవటం డిఫికల్ట్ గా ఉన్నా కానీ, కాఫ్ వస్తున్నా, తగ్గకుండా కాఫ్ వస్తున్నా కానీ, కొంచెం తినగానే నిన్నట్టు ఉంటాము, అండ్ వెయిట్ లాస్ ఉంటాము, అరగకపోవటము, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా కానీ, లేడీస్లో బ్లీడింగ్, మెనోపాస్ అయిపోయిన తర్వాత కొంచెం బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ కనిపించినా కానీ, పెయిన్ అబ్డామిన్ ఉన్నా కానీ, ఇలాంటి ఎలా ఎక్కువ అంటే మామూలు టైం ఒక నెలసరి కాకుండా ఎక్కువ అవ్వటము, తొందరగా వస్తాం, అలా ఓవర్ బ్లీడింగ్ అలాంటివి ఉన్నా కానీ, ఎలాంటివి ఉన్నా వెంటనే డాక్టర్ ఈ సిమ్టమ్స్ ఎక్కడైనా గడ్డలు కానీ కణితలు కానీ ఎక్కడ కనిపించినా కానీ, బ్రెస్ట్ అనుకో చర్మం ముడతబడినట్టు ఉంటాం, గడ్డలు ఉంటాం, చెనుమోల నుంచి రక్తము అలాంటి కారుతున్నా కానీ, ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అండ్ ప్రతిదీ క్యాన్సర్ అని కాదు, నిర్ధారించుకోవటం అనేది చాలా అవసరం. ఒకవేళ క్యాన్సర్ అని
దురదృష్టవశాత్తు డయాగ్నోస్ అయిందనుకోండి, అంత భయపడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు అత్యాధునికమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మంచి మెడిసిన్స్ ఉన్నాయి, సర్జరీస్ కూడా అన్ని ఎనస్థీషియా టెక్నిక్, క్రిటికల్ కేర్ అన్నీ ఇంప్రూవ్ అయినాయి. పెద్ద పెద్ద సర్జరీస్ ఇప్పుడు ఓవేరియన్ సర్జరీస్ 7 గంటలు 8 గంటలు అది చేశాక కూడా తెల్లారి పేషెంట్ నడిపిస్తున్నాం, తొందరగా రికవర్ అవుతున్నారు. ఎర్లీ రికవరీ అన్నమాట. రికవరీ చేసేటట్టు మెథడ్స్ ఉన్నాయి. అలానే కీమోథెరపీ మంచి మెడిసిన్స్ ఉన్నాయి. దాన్ని సైడ్ ఎఫెక్ట్స్ టార్గెటెడ్ థెరపీ ఉంది, ఇమ్యూనోథెరపీ ఉంది, రేడియేషన్ కూడా ప్రిసిషన్ థెరపీ, అక్కడే ఎఫెక్ట్ పడి వేరే చోట వెళ్లకుండా మంచి థెరపీస్ ఉన్నాయి. సో వాళ్ళు అంటే డాక్టర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ డిఫరెంట్గా డాక్టర్ మీరు ఇందాక అడిగారు కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెంట్ ఒక ఫస్ట్ ఎస్పెషల్లీ ఫస్ట్ ఫ్యూ డేస్ డయాగ్నోస్ అయినప్పుడు, ఫ్యూ సిట్టింగ్స్ అప్పుడు, సో డాక్టర్ బాధ్యత అది కౌన్సిలింగ్ చేస్తాము అనేది, పేషెంట్ పాజిటివ్ దిశగా నడిపిస్తాం అనేది, అలానే ఫ్యామిలీ మెంబర్స్ బాధ్యత కూడాను. అండ్ ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ కూడా కావాలి బాగా. అండ్ ఏది డాక్టర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఓన్లీ ఫెసిలిటేటర్. ఏ పేషెంట్కి వాళ్ళు ధైర్యంగా దీన్ని ఎదుర్కోవాలి. ఏ పేషెంట్ అయితే ధైర్యంగా ఎదుర్కొంటారే దీని నుంచి విజయం సాధించగలరండి. నేను ఒకటే చెప్తా, ఇప్పుడు బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, అవి వచ్చినప్పుడు అంత బాధపడలేదు కూడా. ఇది కూడా ఇప్పుడు ఏంటంటే క్యాన్సర్ని కూడా మనం ఎలా చూస్తున్నాం అంటే లైక్ ఎనీ అదర్ క్రానిక్ డిసీజ్ అండి. ఇప్పుడు బీపీ షుగర్ ఉంటుంది జీవితాంతం, అది పోదు. కానీ మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం, మన జీవన శైలి మనం ఏమి ఆగం, అన్ని చేసుకుంటాం. అలానే క్యాన్సర్ కూడా అలానే ఒక ట్రీట్మెంట్ తీసుకొని మన లైఫ్ ఇది స్టైల్ కంటిన్యూ చేయాలి. అండ్ విత్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలి. ఇప్పుడు చాలా మళ్ళీ రికరెన్స్ వస్తుందో అలా భయంతో చాలా మంది సైకలాజికల్ గా ఫీల్ అవుతున్నారు. ఆ భయం అనేది తొలగించుకొని ధైర్యంగా ఎదుర్కొన్న వాళ్ళు, పాజిటివ్ యాటిట్యూడ్ తో, ధైర్యం కన్నా పాజిటివ్ యాటిట్యూడ్ తో ఎదుర్కొన్న వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ సర్వైవల్స్ బాగుంటాయి. డెఫినెట్ గా దీని నుంచి డెఫినెట్ గా విజయం సాధించగలరు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. సో చాలా విషయాలు చెప్పారు మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. ప్లెజర్ అండి.